హలో గైస్, ఈ రోజు ఈ వీడియోలో స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 1 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఈ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 1 యొక్క స్టోరీ 1983 నవంబర్ 6న స్టార్ట్ అవుతుంది. హాకిన్స్ అనే ఒక చిన్న టౌన్లో యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ వాళ్ళకి సంబంధించిన హాకిన్స్ నేషనల్ ల్యాబొరేటరీ అనే ఒక సైన్స్ ల్యాబ్ ఉంటుంది. ఆ ల్యాబ్లో నవంబర్ 6న ఒక ప్రమాదం జరుగుతుంది అండ్ ఒక గుర్తు తెలియని మాన్స్టర్ అక్కడున్న సైంటిస్టుల మీద అటాక్ చేస్తుంది. అండ్ ఇంకోవైపు అదే రోజు రాత్రి మైక్, విల్, డస్టిన్, లూకస్ అనే నలుగురు పిల్లలు మైక్ వాళ్ళ ఇంట్లో డంజన్స్ అండ్ డ్రాగన్స్ అనే ఒక బోర్డ్ గేమ్ ఆడుతూ ఉంటారు. యాక్చువల్లీ ఈ గేమ్ కి అండ్ సిరీస్ కి మంచి నేరేటివ్ కనెక్షన్ ఉంటుంది, బట్ అది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ వీడియో సరిపోదు. సో మనం టాపిక్ లోకి వచ్చేద్దాం. ఈ పిల్లలు చాలా సేపటి నుంచి గేమ్ ఆడుతూ ఉంటారు. సో మైక్ వాళ్ళ మదర్ వచ్చి గేమ్ ఆపేయమని చెప్తుంది. సో వీళ్ళు గేమ్ ఆపేసి బయటకు వస్తున్నప్పుడు డస్టిన్ ఒక రూమ్ దగ్గర ఆగుతాడు అండ్ ఆ రూమ్ లో మైక్ వాళ్ళ సిస్టర్ అయిన నాన్సీ ఉంటుంది. అండ్ డస్టిన్ తనతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు, బట్ నాన్సీ మొహం మీద డోర్ వేసేస్తుంది. అండ్ తర్వాత విల్, డస్టిన్, లూకస్ వీళ్ళు ముగ్గురు వాళ్ళ ఇంటికి బయలుదేరతారు. అండ్ దారిలో డస్టిన్ అండ్ లూకస్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు అండ్ విల్ ఒక్కడే తన ఇంటికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు తన సైకిల్ లైట్ సరిగా పనిచేయదు అండ్ సడన్ గా రోడ్డు మీద ఒక వింత ఆకారం కనిపిస్తుంది. సో విల్ భయపడి సైకిల్ మీద నుంచి కింద పడతాడు. తర్వాత అక్కడ నుంచి పారిపోయి ఎలాగోలాగా తన ఇంటికి వచ్చేస్తాడు అండ్ వాళ్ళ అమ్మ అండ్ అన్నయ్య కోసం వెతుకుతాడు, బట్ ఇంట్లో ఎవరూ ఉండరు. అండ్ ఆ వింత ఆకారం తన ఇంటి వైపు వస్తూ ఉండడం చూసి విల్ భయపడిపోయి గ్యారేజ్ లోపలికి వెళ్తాడు అండ్ అక్కడున్న ఒక గన్ తీసుకుని గురి పెడతాడు. అండ్ అప్పుడు అక్కడున్న బల్బు చాలా బ్రైట్ గా వెలుగుతుంది అండ్ విల్ కనపడకుండా పోతాడు. అండ్ తర్వాత రోజు విల్ మదర్ అయిన జాయ్స్ కి తన కొడుకు కనిపించడు. సో తను తన పెద్ద కొడుకు అయిన జానథన్ ని వెళ్లి విల్ గురించి అడుగుతుంది. కానీ వీళ్ళిద్దరూ కూడా నైట్ షిఫ్ట్ వర్క్ చేయడానికి వెళ్తారు. సో విల్ ఎక్కడికి వెళ్ళాడో జానథన్ కూడా తెలియదు. మేబీ మైక్ వాళ్ళ ఇంట్లో ఉన్నాడేమో అని జాయ్స్ కి చెప్తాడు. సో తర్వాత జాయ్స్ మైక్ వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి విల్ అక్కడ ఉన్నాడా అని అడుగుతుంది. కానీ విల్ నిన్న రాత్రే తన ఇంటికి వెళ్ళిపోయాడు అని మైక్ వాళ్ళ అమ్మ చెప్తుంది. సో జాయ్స్ టెన్షన్ పడుతూ పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది అండ్ తన స్కూల్ ఫ్రెండ్ అయిన జిమ్ హాపర్ అనే పోలీస్ కి తన కొడుకు కనిపించట్లేదు అని కంప్లైంట్ ఇస్తుంది. కానీ హాపర్ ఈ విషయం సీరియస్ గా తీసుకోడు. విల్ తన ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళాడేమో, తిరిగి వచ్చేస్తాడు అని జాయ్స్ కి చెప్తాడు. కానీ జాయ్స్ అతని మాట వినదు అండ్ తను చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అండ్ ఇంకోవైపు మైక్, డస్టిన్, లూకస్ వీళ్ళు ముగ్గురు స్కూల్ కి వెళ్తారు అండ్ విల్ ఎందుకు రాలేదు అని ఆలోచిస్తూ ఉంటారు. అండ్ క్లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళ ముగ్గురికి ఫేవరెట్ సైన్స్ టీచర్ అయిన మిస్టర్ స్కాట్ క్లార్క్ వీళ్ళ ముగ్గురిని తన ఆఫీస్ రూమ్ కి తీసుకువెళ్లి ఒక రేడియో డివైస్ చూపిస్తాడు. అండ్ దాన్ని ఉపయోగించి అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు ఎవరితో అయినా కాంటాక్ట్ అయ్యి మాట్లాడొచ్చు అని ఆ టీచర్ చెప్తాడు. అండ్ వీళ్ళు ఆ రేడియో డివైస్ చూస్తున్నప్పుడు వీళ్ళని ప్రిన్సిపల్ ఆఫీస్ కి పిలుస్తారు. అండ్ అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ హాపర్ ఉంటారు. వాళ్ళు వీల్ గురించి వీళ్ళని అడుగుతారు, బట్ వీళ్ళు ముగ్గురు చెప్పేది విని వీళ్ళకి ఏం తెలియదు అని హాపర్ కి అర్థమవుతుంది. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీల్ కనిపించడం లేదు, సో మీరు జాగ్రత్తగా ఉండండి అండ్ మీరు ఒంటరిగా అతన్ని వెతకడానికి ట్రై చేయొద్దు అని హాపర్ వాళ్ళకి చెప్తాడు. అండ్ మైక్ వాళ్ళ సిస్టర్ అయిన నాన్సీకి స్కూల్లో బార్బరా అనే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది. అండ్ నాన్సీకి స్టీవ్ హ్యారింగ్టన్ అనే ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉంటాడు. అండ్ ట్రస్ట్ మీ గైస్, పోను ఈ క్యారెక్టర్ కి మీరు పెద్ద ఫ్యాన్ అయిపోతారు. అండ్ ఇంకోవైపు హాకిన్స్ ల్యాబ్ యొక్క హెడ్ ఆఫీసర్ అయిన డాక్టర్ మార్టిన్ బ్రెన్నర్ ల్యాబ్ కి వస్తాడు. అండ్ ఒక సేఫ్టీ సూట్ వేసుకుని బేస్మెంట్ లో ఉన్న ఒక ఛాంబర్ లోకి వెళ్ళి చూస్తే అక్కడ మొత్తం కంపరంగా ఒక కుళ్ళిపోయిన ఫంగస్ లాగా ఉంటుంది. అండ్ అదంతా చూసి ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుందని డాక్టర్ మార్టిన్ అడుగుతాడు. అండ్ తర్వాత సీన్ లో డాక్టర్ మార్టిన్ ఎవరి గురించి అయితే అడిగాడో ఆ అమ్మాయి కనిపిస్తుంది. తను ఒక బర్గర్ రెస్టారెంట్ లోకి వెళ్లి అక్కడ దొంగచాటుగా ఫుడ్ తింటూ ఉంటుంది. అప్పుడు ఆ ఓనర్ తనని చూసి పట్టుకుంటాడు. అండ్ తర్వాత తన కండిషన్ చూసి తనకి ఫుడ్ పెడతాడు. అండ్ తన పేరేంటి అని ఆ ఓనర్ అడిగినప్పుడు తన చేతి మీద ఉన్న 11 నెంబర్ టాటూ చూపించి 11 అని చెప్తుంది. తర్వాత ఆ రెస్టారెంట్ ఓనర్ సోషల్ వర్కర్స్ కి ఫోన్ చేసి తన దగ్గర గుర్తు తెలియని ఒక అమ్మాయి ఉంది, తనని సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్లమని చెప్తాడు. అండ్ ఇక్కడ 11 ఫుడ్ తింటున్నప్పుడు ఫ్యాన్ సౌండ్ వల్ల తనకి డిస్టర్బెన్స్ అవుతుంది. సో తను కంటి చూపుతో ఫ్యాన్ ని ఆపేస్తుంది. సో తనకి సూపర్ పవర్స్ ఉన్నాయని ఇక్కడ మనకి అర్థమవుతుంది. అండ్ హాకిన్స్ ల్యాబ్ వాళ్ళు టౌన్ లో ఉన్న ఫోన్ కాల్స్ అన్నిటిని రికార్డ్ చేస్తూ సీక్రెట్ గా వింటూ ఉంటారు. అలా ఆ రెస్టారెంట్ ఓనర్ మాట్లాడిన ఫోన్ కాల్ కూడా వాళ్ళు వింటారు. దానివల్ల 11 ఉన్న లొకేషన్ వాళ్ళకి తెలిసిపోతుంది. తర్వాత డాక్టర్ మార్టిన్ అండ్ అతని టీం అందరూ కలిసి 11 ని పట్టుకోవడానికి ఆ రెస్టారెంట్ కి వస్తారు. అండ్ ఒక ఏజెంట్ ఆ రెస్టారెంట్ ఓనర్ ని కూడా చంపేస్తుంది. అండ్ 11 అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతున్నప్పుడు ఇద్దరు గార్డ్స్ తన ముందుకు వస్తారు. అప్పుడు 11 తన పవర్స్ ఉపయోగించి ఆ గార్డ్స్ ని చంపేసి అక్కడి నుంచి పారిపోతుంది. అండ్ ఇంకోవైపు మైక్, డస్టిన్, లూకస్ వీళ్ళు ముగ్గురు ఒకరినొకరు కాంటాక్ట్ అయ్యి విల్ని వెతకడానికి రాత్రిపూట అడవి దగ్గరికి వస్తారు. అండ్ వర్షం పడుతున్నా కూడా వీళ్ళు అడవిలో విల్ని వెతుకుతూనే ఉంటారు. అప్పుడు సడన్ గా వీళ్ళ ముందుకి 11 వస్తుంది అండ్ తను చాలా భయపడుతూ ఉంటుంది. సో తర్వాత వీళ్ళు 11 ని మైక్ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లి దాచిపెడతారు. అండ్ తను ఇంట్లో ఉంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి రేపు పొద్దున తనని డోర్ దగ్గర నుంచోబెట్టి డోర్ నాక్ చేస్తే మైక్ వాళ్ళ మదర్ వస్తుంది అండ్ తనని చూస్తుంది. అండ్ తర్వాత ఆ అమ్మాయిని సేఫ్ ప్లేస్ కి పంపించేస్తుంది అని ఈ పిల్లలు ప్లాన్ చేసుకుంటారు. అండ్ ఇంకోవైపు జాయ్స్ అండ్ జానథన్ విల్ ని తలుచుకుంటూ చాలా
బాధపడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అండ్ ఆ ఫోన్ కాల్లో బాగా నాయిస్ అండ్ డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. అండ్ దాని మధ్యలో వీళ్ళు ఊపిరి పీల్చుకున్నట్టు జాయ్స్కి వినిపిస్తుంది. సో జాయ్స్ బాగా టెన్షన్ పడిపోయి వీళ్ళు ఎక్కడ ఉన్నామని అడుగుతున్నప్పుడు ఆ ఫోన్ కాల్ ఎలక్ట్రిక్ షాక్ వల్ల పాడైపోతుంది. అండ్ జాయ్స్కి వచ్చిన ఈ ఫోన్ కాల్ హాకిన్స్ ల్యాబ్ లో కూడా రికార్డ్ అవుతుంది. సో వాళ్ళు కూడా వింటారు. అండ్ తర్వాత రోజు జాయ్స్ ఈ ఫోన్ కాల్ గురించి హాపర్ కి చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. కానీ హాపర్ ఈ విషయం సీరియస్ గా తీసుకోడు. రాత్రి వర్షం పడింది కాబట్టి షార్ట్ సర్క్యూట్ అయిందేమో అనుకుంటాడు. కానీ జాయ్స్ యొక్క కండిషన్ చూడలేక వీళ్ళని వెతకడం మొదలు పెడదామని హాపర్ అనుకుంటాడు. అండ్ తర్వాత జాయ్స్ కొత్త ఫోన్ కొనుక్కోవడానికి షాప్ కి వెళ్తుంది. అండ్ జానథన్ వీళ్ళని వెతుక్కుంటూ వెళ్తాడు. సో వీళ్ళ ఇంట్లో ఎవరు లేనప్పుడు హాకిన్స్ ల్యాబ్ వాళ్ళు జాయ్స్ ఇంటికి వచ్చి మొత్తం పరిశీలిస్తారు. అండ్ ఆ ల్యాబ్ లో అటాక్ చేసిన ఆ మాన్స్టరే వీళ్ళని కూడా తీసుకెళ్లిపోయి ఉంటుందని హాకిన్స్ ల్యాబ్ వాళ్ళకి తెలుస్తుంది. అండ్ ఇంకోవైపు మైక్ స్కూల్ కి వెళ్ళడు. అండ్ రాత్రి వాళ్ళు వేసిన ప్లాన్ ప్రకారం 11 ని బయటికి వెళ్లి డోర్ నాక్ చేయమని చెప్తాడు. కానీ 11 బయటికి వెళ్ళడానికి భయపడుతూ ఉంటుంది. అండ్ తనని పట్టుకోవడానికి చెడ్డ వాళ్ళు వస్తున్నారు అని చెప్తుంది. అండ్ వాళ్ళ వల్ల అందరికీ ప్రమాదం ఉందని కూడా చెప్తుంది. సో మైక్ తనని బయటికి పంపించకుండా అక్కడే సేఫ్ గా ఉంచుతాడు. అండ్ కాసేపటి తర్వాత ఇంట్లో ఎవరు లేనప్పుడు 11 ని బయటికి తీసుకొచ్చి ఇల్లు మొత్తం చూపిస్తాడు. అండ్ 11 ఆ ఇల్లు మొత్తం చూస్తూ అక్కడున్న ఫోటోస్ అన్ని చూస్తూ ఉంటుంది. అండ్ అప్పుడు ఒక ఫోటోలో వీళ్ళని చూస్తుంది. అండ్ అతన్ని గుర్తుపడుతుంది. కానీ ఇంతలో మైక్ వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చేస్తుంది. సో మైక్ 11 ని తీసుకెళ్లి దాచిపెడతాడు. అండ్ అప్పుడు ఆ చీకట్లో 11 కి పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. యాక్చువల్లీ హాకిన్స్ ల్యాబ్ లో డాక్టర్ మార్టిన్ బ్రెన్నర్ ప్రాజెక్ట్ ఎంకే అల్ట్రా అనే ఒక హ్యూమన్ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాడు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా సైకోకైనెటిక్ అబిలిటీస్ ఉండే పిల్లల్ని పుట్టించి వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళకి డ్రగ్స్ ఇచ్చి బాగా టార్చర్ చేసి వాళ్ళకి సూపర్ పవర్స్ వచ్చేలా చేస్తారు. అండ్ ఆ ల్యాబ్ లో ఇలా సూపర్ పవర్స్ ఉన్న పిల్లలు కొంతమంది ఉంటారు. అందులో మన 11th టెస్ట్ సబ్జెక్ట్ అనమాట. అందుకే తన చేతి మీద 11 అనే నంబర్ ఉంటుంది. అండ్ ఈ పిల్లలకి పవర్స్ వచ్చిన తర్వాత వీళ్ళకి బాగా ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని పవర్ఫుల్ హ్యూమన్ వెపన్ లాగా తయారు చేసి అమెరికన్ ఆర్మీ తరపున శత్రు దేశాలతో పోరాడి శత్రు దేశాలని ఓడించడానికి ఈ హాకిన్స్ ల్యాబ్ వాళ్ళు సూపర్ పవర్స్ ఉన్న పిల్లల్ని రెడీ చేస్తూ ఉంటారన్నమాట. కానీ November 6th ఆ ల్యాబ్ లో జరిగిన ఒక ప్రమాదం వల్ల వేరొక డైమెన్షన్ నుంచి ఒక మాన్స్టర్ బయటకు వచ్చి ఆ ల్యాబ్ లో ఉన్న వాళ్ళ మీద అటాక్ చేస్తుంది. అండ్ స్టార్టింగ్ లో చూపించిన సీన్ అంతా ఇదే అనమాట. అండ్ ఆ మాన్స్టర్ అటాక్ చేస్తున్న టైంలో 11 అక్కడ నుంచి తప్పించుకుంటుంది. అండ్ ఒక పైప్ నుంచి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. అండ్ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు అనమాట. అండ్ ఈ ఫ్లాష్ బ్యాక్ అంతా 11 కి గుర్తొచ్చి తను చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అండ్ ఇంకోవైపు హాపర్ తన టీమ్ తో కలిసి విల్ని అడవిలో వెతుకుతాడు. అండ్ మేబీ అతన్ని ఎవరైనా చంపేసి చెరువులో పడేశారేమో అని చెప్పి చెరువు దగ్గర కూడా వెతుకుతూ ఉంటాడు. అండ్ ఆ టైంలో అప్పుడు బర్గర్ రెస్టారెంట్ కి రమ్మని హాపర్ కి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ హాపర్ అక్కడికి వెళ్లి చూస్తే ఆ ఓనర్ చనిపోయి ఉంటాడు. అండ్ హాపర్ ఆ ఓనర్ యొక్క ఫ్రెండ్ ని ఏదైనా మిస్టీరియస్ గా చూసావా అని అడుగుతాడు. అప్పుడు ఆ పర్సన్ ఒక పిల్లాడిని చూశాను, అతను ఫుడ్ దొంగిలించడానికి వచ్చాడు అని చెప్తాడు. అండ్ పిల్లాడు అని వినగానే హాపర్ కి డౌట్ వచ్చి విల్ ఫోటో తీసుకొచ్చి ఆ పర్సన్ కి చూపించి ఇతనేనా అని అడుగుతాడు. అప్పుడు ఆ పర్సన్ నాకు జాయ్స్ కొడుకు తెలుసు, నేను చూసిన పిల్లాడు ఇతను కాదు, నేను చూసిన పిల్లాడికి గుండు గీసినట్టు జుట్టు చిన్నగా ఉంది అని చెప్తాడు. అంటే అతను 11 గురించి చెప్తున్నాడు అనమాట. అండ్ ఇంకోవైపు స్కూల్లో స్టీవ్ హ్యారింగ్టన్ రాత్రి వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండరు, సో పూల్ పార్టీ చేసుకుందాం రండి అని నాన్సీ అండ్ బార్బరాని ఇన్వైట్ చేస్తాడు. అండ్ ఆ రోజు మైక్ స్కూల్ కి వెళ్ళలేదు కదా. సో స్కూల్ అయిపోయిన తర్వాత డస్టిన్ అండ్ లూకస్ మైక్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అండ్ 11 ని అక్కడ చూసి ఇంకా తనని పంపించలేదా అని వీళ్ళిద్దరు కోపడతారు. అప్పుడు మైక్ చెప్తాడు 11 కి విల్ గురించి తెలుసు, అతన్ని గుర్తుపట్టింది అని వీళ్ళిద్దరికి చెప్తాడు. మరి విల్ ఎక్కడున్నాడో ఎందుకు చెప్పట్లేదు అని లూకస్ 11 ని గట్టిగా అడుగుతాడు. కానీ విల్ ఎక్కడున్నాడో చెప్తే అందరూ ప్రమాదంలో పడతారు అని 11 చెప్పింది అని మైక్ వీళ్ళిద్దరికి చెప్తాడు. అండ్ లూకస్ మైక్ మాట అస్సలు వినడు, ప్రమాదం లేదు ఏం లేదు అనుకుంటాడు. అండ్ 11 గురించి మైక్ వాళ్ళ అమ్మకి చెప్దామని వెళ్తాడు. కానీ 11 తన పవర్స్ ఉపయోగించి డోర్ మూసేస్తుంది. అండ్ లూకస్ ని బయటికి వెళ్ళనివ్వదు. సో తనకి సూపర్ పవర్స్ ఉన్నాయని వీళ్ళకి అర్థమవుతుంది. అండ్ ఇంకోవైపు హాపర్ అండ్ టీమ్ రాత్రిపూట విల్ని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తారు. అండ్ అలా వెతికే ప్రాసెస్ లో ఒక పైప్ కనిపిస్తుంది. అండ్ అక్కడ ఒక చినిగిపోయిన క్లాత్ కూడా కనిపిస్తుంది. యాక్చువల్లీ ఆ క్లాత్ 11 కి సంబంధించింది అనమాట. తను ఆ పైప్ నుంచి తప్పించుకొని బయటకు వచ్చింది. కానీ హాపర్ ఆ క్లాత్ విల్ కి సంబంధించింది అనుకుంటాడు. అండ్ ఆ పైప్ గుండా విల్ ఎక్కడికో వెళ్ళిపోయాడు అనుకుంటాడు. అండ్ ఆ పైప్ కి రెండో సైడ్ ఏముంది అండ్ అది ఎక్కడికి వెళ్ళి కనెక్ట్ అవుతుంది అని వెళ్ళి చూస్తే ఆ పైప్ డైరెక్ట్ గా హాకిన్స్ ల్యాబ్ కి కనెక్ట్ అవుతూ ఉంటుంది. సో వీళ్ళు హాకిన్స్ ల్యాబ్ లోకి వెళ్ళాడేమో అని హాపర్ కి డౌట్ వస్తుంది. అండ్ ఇంకోవైపు మైక్ వాళ్ళ ఇంట్లో వీళ్ళు ముగ్గురు 11 దగ్గరికి వెళ్ళి ప్రెజెంట్ విల్ ఎక్కడున్నాడో కొంచెం చెప్పగలవా అని 11 ని అడుగుతారు. సో తర్వాత 11 టేబుల్ మీద ఉన్న డంజన్స్ అండ్ డ్రాగన్స్ బోర్డ్ గేమ్ ని తలకిందులుగా బ్లాక్ సైడ్ ఉన్న వైపు తిప్పుతుంది. అండ్ దాని మీద ఆ గేమ్ లో ఒక క్యారెక్టర్ అయిన డెమోగార్గన్ అనే ఒక మాన్స్టర్ బొమ్మ పెడుతుంది. అండ్ పక్కనే ఇంకొక బొమ్మ పెట్టి ఆ మాన్స్టర్ నుంచి ఇతను తప్పించుకుంటున్నాడు అన్నట్టు చెప్తుంది. సో ప్రెజెంట్ విల్ ఏదో ఒక మాన్స్టర్ కి దొరకకుండా తప్పించుకొని దాక్కుంటున్నాడు అని 11 సింబాలిక్ గా చెప్తుందన్నమాట. అండ్ అది చూసిన వీళ్ళు ముగ్గురు ప్రెజెంట్ విల్ ప్రమాదంలో ఉన్నాడు అని గ్రహించి చాలా
టెన్షన్ పడుతూ ఉంటారు. అండ్ ఇంకోవైపు నాన్సీ అండ్ బార్బరా స్టీవ్ ఇంటికి పూల్ పార్టీకి వెళ్తారు. అండ్ ఆ పార్టీలో వీళ్ళు తాగి ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. అప్పుడు బార్బరాకి హ్యాండ్ కట్ అయ్యి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకోవైపు జానథన్ విల్ ని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తాడు. అండ్ ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో అని చెప్పి ఫోటోలు తీస్తూ ఉంటాడు. అలా అతను ఫొటోస్ తీసుకుంటూ స్టీవ్ ఇంటి దాకా వెళ్తాడు. అండ్ అక్కడ పూల్ పార్టీ జరుగుతూ ఉండడం చూసి జానథన్ అక్కడ దొంగచాటుగా వాళ్ళని ఫొటోస్ తీస్తూ ఉంటాడు. అండ్ తర్వాత సీన్ లో జాయ్స్ ని చూపిస్తారనమాట. తను కొత్త ఫోన్ కొనుక్కొచ్చి మళ్ళీ ఫోన్ కాల్ వస్తుందేమో అని ఫోన్ ఒళ్ళో పెట్టుకుని వెయిట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇంతలో తనకి మళ్ళీ ఫోన్ కాల్ వస్తుంది. ఈసారి విల్ మాట్లాడతాడనమాట. అతను మామ్ మామ్ అని పిలుస్తూ భయపడుతూ ఏడుస్తూ ఉంటాడు. అండ్ జాయ్స్ చాలా కంగారు పడిపోయి విల్ నువ్వు ఎక్కడున్నావు, దేన్ని చూసి భయపడుతున్నావు అని అడుగుతున్నప్పుడే మళ్ళీ ఆ ఫోన్ షార్ట్ సర్క్యూట్ అయ్యి మళ్ళీ పాడైపోతుంది. అండ్ తర్వాత ఇంట్లో ఉన్న లైట్స్ బ్లింక్ అవుతూ ఉంటాయన్నమాట. సో జాయ్స్ వాటిని ఫాలో చేసుకుంటూ విల్ రూమ్ దగ్గరికి వెళ్తుంది. అండ్ అప్పుడు అక్కడున్న గోడ లోపల నుంచి ఎవరో బయటకు వస్తున్నట్టు కనిపిస్తుంది. సో జాయ్స్ భయపడి ఇంట్లోంచి బయటకు వచ్చేస్తుంది. కానీ తర్వాత అసలు ఇంట్లో ఎవరున్నారు, ఒకవేళ విల్ ఉంటే ఏం చెప్పాలి అనుకుంటున్నాడో తెలుసుకుందామని జాయ్స్ మళ్ళీ ఇంటి లోపలికి వెళ్తుంది. అండ్ ఇంకోవైపు పూల్ పార్టీ అయిపోయిన తర్వాత బార్బరా ఇంటికి వెళ్దామని నాన్సీకి చెప్తుంది. కానీ నాన్సీ నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను స్టీవ్ తో పాటు వస్తాను అని చెప్తుంది. అండ్ తర్వాత నాన్సీ స్టీవ్ తో బాగా క్లోజ్ అవుతుంది. అండ్ జానథన్ కూడా అక్కడే ఉంటాడు. అండ్ వాళ్ళని సీక్రెట్ గా ఫొటోస్ తీస్తూ ఉంటాడు. అండ్ బార్బరాకి హ్యాండ్ కట్ అయింది కదా, సో తను పూల్ దగ్గర కూర్చుంటుంది. అండ్ నాన్సీ తన మాట వినట్లేదు. అండ్ స్టీవ్ నాన్సీని వాడుకుంటున్నాడు అని బార్బరా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అండ్ పూల్ దగ్గర కూర్చుని ఉన్న బార్బరాని జానథన్ ఫొటోస్ తీస్తాడు. అప్పుడు అతని రీల్ అయిపోతుంది. సో అతను తన కెమెరాలో రీల్ మారుస్తూ ఉంటాడు. అండ్ ఈలోపు బార్బరా వెనక ఒక మాన్స్టర్ వస్తుంది అండ్ తనని తీసుకెళ్లిపోతుంది. అండ్ జానథన్ అది చూసుకోడు. అండ్ తర్వాత జానథన్ అక్కడ చూస్తే బార్బరా కనిపించదు. సో అతను కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ తర్వాత సీన్ లో మనకి బార్బరాని చూపిస్తారు. అండ్ తను సేమ్ అదే స్విమ్మింగ్ పూల్ లో ఉంటుంది, కానీ అక్కడ నీళ్లు ఉండవు. అండ్ ఎటు చూసినా కూడా ఫంగస్ తో నిండిపోయి చాలా చల్లగా వేరొక డైమెన్షన్ లోకి వెళ్ళిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది. అండ్ బార్బరా నాన్సీని పిలవడానికి ట్రై చేస్తుంది, కానీ అక్కడ ఎవరు ఉండరు. ఎందుకంటే ఇప్పుడు బార్బరా వేరొక డైమెన్షన్ లో ఉంది. అండ్ నాన్సీ రియల్ వరల్డ్ లో స్టీవ్ తో బిజీగా ఉంది. అండ్ తర్వాత బార్బరాకి అక్కడ ఒక మాన్స్టర్ కనిపిస్తుంది. సో తను అక్కడ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది, బట్ ఆ మాన్స్టర్ తనని లాక్కెళ్ళిపోతుంది. అండ్ తర్వాత రోజు నాన్సీ బయటకొచ్చి చూసినప్పుడు బార్బరా అక్కడ ఉండదు. సో మేబీ తను రాత్రి ఇంటికి వెళ్ళిపోయిందేమో అని నాన్సీ అనుకుంటుంది. అండ్ ఇంకోవైపు జాయ్స్ ఇంట్లో ఉన్న లైట్స్ అన్ని తీసుకొచ్చి ఒక చోట పెట్టి విల్ కమ్యూనికేట్ అవుతాడు అని వెయిట్ చేస్తూ ఉంటుంది. అండ్ విల్ ని పిలుస్తూ ఉంటుంది. అండ్ అది విన్న జానథన్ కంగారు పడిపోయి వెంటనే జాయ్స్ దగ్గరికి వెళ్లి చూస్తే జాయ్స్ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. అండ్ విల్ ఆ లైట్స్ ద్వారా కమ్యూనికేట్ అవుతున్నాడు అని జాయ్స్ జానథన్ కి చెప్తుంది. అండ్ అది చూసిన జానథన్ జాయ్స్ మెంటల్లీ బాగా డిస్టర్బ్ అయి ఉంది, సో తనకి రెస్ట్ అవసరమని జానథన్ జాయ్స్ కి చెప్తాడు. అండ్ ఇంకోవైపు మైక్ వాళ్ళ ఇంట్లో 11 ఆ డెమోగార్గన్ బొమ్మ చూపించి విల్ దాని నుంచి దాక్కుంటున్నాడు అని చెప్పిన తర్వాత ఈ పిల్లలు ఆ మాన్స్టర్ కి డెమోగార్గన్ అని పేరు పెడతారు. అండ్ ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత 11 హెల్ప్ తీసుకుని విల్ ని వెతుకుదామని ప్లాన్ చేసుకుంటారు. అండ్ మైక్ 11 కి ఒక వాచ్ లో టైం చూపించి ఆఫ్టర్నూన్ ఆ టైం కి సీక్రెట్ గా ఇంటి నుంచి బయటకు వచ్చి వెయిట్ చేయమని చెప్పి స్కూల్ కి వెళ్ళిపోతాడు. అండ్ ఇంకోవైపు హాపర్ ఆ పైప్ గురించి అతనికి ఉన్న డౌట్ ని క్లారిఫై చేసుకోవడానికి హాకిన్స్ ల్యాబ్ కి వెళ్తాడు. అండ్ అక్కడ ఉన్న స్టాఫ్ పర్మిషన్ తీసుకుని సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసిన తర్వాత హాపర్ కి ఆ ల్యాబ్ మీద ఇంకా డౌట్ పెరుగుతుంది. ఎందుకంటే విల్ మిస్ అయిన తర్వాత రోజు వర్షం పడుతుంది, కానీ హాపర్ చూసిన సీసీటీవీ ఫుటేజ్ లో వర్షం పడినట్టు కనిపించదు. సో హాకిన్స్ ల్యాబ్ వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ మార్చేసి ఏదో మ్యాటర్ దాస్తున్నారు అని హాపర్ కి అర్థమవుతుంది. అండ్ ఇంకోవైపు జాయ్స్ షాప్ కి వెళ్లి చాలా లైట్స్ కొనుక్కొచ్చి విల్ కమ్యూనికేట్ చేస్తాడు అని ఆ లైట్స్ అన్ని ఇంట్లో తగిలిస్తుంది. అండ్ ఇంకోవైపు స్కూల్లో నాన్సీకి బార్బరా కనిపించదు. సో తను టెన్షన్ పడుతూ ఉంటుంది అండ్ బార్బరా గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అండ్ జానథన్ రాత్రి అతను తీసిన ఫొటోస్ అన్ని స్కూల్లో ప్రింట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు స్టీవ్ గ్యాంగ్ లో ఉండే ఒక అమ్మాయి ఆ ఫొటోస్ చూస్తుంది అండ్ దాని గురించి స్టీవ్ కి చెప్తుంది. అండ్ తర్వాత జానథన్ వెళ్తున్నప్పుడు స్టీవ్ అతన్ని ఆపి ఫొటోస్ గురించి అడుగుతాడు. అప్పుడు నాన్సీ కూడా అక్కడికి వస్తుంది. అండ్ బార్బరా గురించి జాన్ కి ఏమైనా తెలిసేమో అతన్ని అడుగుదామని అనుకుంటుంది. కానీ ఇంతలో స్టీవ్ జాన్ యొక్క కెమెరా పగలగొడతాడు అండ్ జాన్ దగ్గర ఉన్న ఫొటోస్ కూడా చింపేస్తాడు. అండ్ నాన్సీకి కోపం వస్తుంది. అండ్ చినిగిపోయిన ఫొటోస్ లో బార్బరాని చూసి ఆ ఫోటో పీసెస్ ని తీసుకుని వెళ్ళిపోతుంది. అండ్ ఇంకో పక్క హాపర్ ఆ హాకిన్స్ ల్యాబ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి లైబ్రరీకి వెళ్తాడు. అండ్ అక్కడ చాలా ఆర్టికల్స్ చూసిన తర్వాత ఈ హాకిన్స్ ల్యాబ్ వాళ్ళు ఇల్లీగల్ అండ్ కాంట్రవర్షియల్ హ్యూమన్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు అని హాపర్ తెలుసుకుంటాడు. అండ్ కొన్నేళ్ల క్రితం టెర్రీ ఐవ్స్ అనే ఒక లేడీ తన కూతురిని హాకిన్స్ ల్యాబ్ వాళ్ళు కిడ్నాప్ చేశారు అని ఒక కేసు పెడుతుంది. దాని గురించి కూడా హాపర్ తెలుసుకుంటాడు. సో హాపర్ కి హాకిన్స్ ల్యాబ్ మీద అనుమానం స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకోవైపు ఆఫ్టర్నూన్ 11 బయటకు వచ్చి మైక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అండ్ మైక్ తన టీంతో వచ్చి వెళ్ళి వెతకడానికి 11 ని తీసుకువెళ్తాడు. అండ్ ఇంకోవైపు జాయ్స్ ఇంట్లో తను పెట్టిన లైట్స్ అనేవి వెలుగుతాయి. అండ్ తను ఆ లైట్స్ ని ఫాలో చేసుకుంటూ ఒక చోట వెళ్ళి కూర్చుంటుంది. అండ్ ఆ లైట్స్ ద్వారా విల్ తో కమ్యూనికేట్ అవుతుంది. అండ్ అప్పుడు జాయ్స్ తను అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ ఎస్ అయితే ఒకసారి లైట్ బ్లింక్ చేయమని, అండ్ క్వశ్చన్ కి ఆన్సర్ నో అయితే 2 సార్లు లైట్ బ్లింక్ చేయమని జాయ్స్ విల్ కి చెప్తుంది. అండ్ తర్వాత జాయ్స్
విల్ నువ్వు ఇప్పుడు ఈ ఇంట్లోనే ఉన్నావా అని అడుగుతుంది. అప్పుడు ఒకసారి లైట్ బ్లింక్ అవుతుంది. అండ్ నువ్వు సేఫ్ గా ఉన్నావా లేదా అని అడిగినప్పుడు 2 సార్లు లైట్ బ్లింక్ అవుతుంది. సో ఇప్పుడు విల్ సేఫ్ గా లేడనమాట. అండ్ అతను ఆ లైట్స్ ద్వారా జాయ్స్ తో కమ్యూనికేట్ అవుతున్నాడు అని కూడా మనకి అర్థమవుతుంది. అండ్ జాయ్స్ అడిగే అన్ని క్వశ్చన్స్ కి విల్ ఆన్సర్ ఇవ్వలేకపోతాడు. సో జాయ్స్ గోడ మీద లైట్స్ పెట్టి దాని కింద ఆల్ఫాబెట్స్ రాస్తుంది. అండ్ ఇంకోవైపు హాపర్ ఆ టెర్రీ అనే లేడీకి సంబంధించిన కేసు గురించి ఒక ఆఫీసర్ తో డిస్కస్ చేస్తున్నప్పుడు అర్జెంట్ గా చెరువు దగ్గరికి రమ్మని ఒక కాల్ వస్తుంది. సో హాపర్ అక్కడికి బయలుదేరతాడు. అండ్ ఇంకోవైపు 11 మైక్ టీమ్ అందరినీ విల్ ఇంటి దగ్గరికి తీసుకొస్తుంది. అండ్ విల్ అక్కడే ఉన్నాడు అని చెప్తుంది. అండ్ అప్పుడు డస్టిన్ అండ్ లూకస్ కి కోపం వస్తుంది. అసలు విల్ తన ఇంట్లో తను ఎలా ఉంటాడు, అతను కనిపించట్లేదు కదా. అండ్ 11 వీళ్ళందరినీ పిచ్చోళ్ళని చేసి ఆడుకుంటుంది అని లూకస్ కోప్పడతాడు. అండ్ అప్పుడు 11 ఏం చెప్పలేకపోతుంది. అండ్ ఆ టైంలో ఆ సైడ్ నుంచి పోలీస్ వెహికల్స్ అన్ని వెళ్తూ ఉండడం చూసి ఈ పిల్లలు వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తారు. అండ్ అలా వీళ్ళు ఫాలో చేసుకుంటూ చెరువు దగ్గరికి వస్తారు. అండ్ అక్కడ హాపర్ అండ్ టీమ్ కూడా ఉంటారు. ఎందుకంటే ఆ చెరువులో ఒక డెడ్ బాడీ ఉందని ఒక పర్సన్ ఇన్ఫార్మ్ చేస్తాడు. సో అందుకే పోలీసులు అందరూ ఇక్కడికి వస్తారనమాట. అండ్ ఆ డెడ్ బాడీ మరెవరిదో కాదు, విల్ యొక్క డెడ్ బాడీ అనమాట. అండ్ అది చూసి మైక్ బాగా హర్ట్ అవుతాడు. అండ్ 11 మీద అరుస్తాడు. విల్ బ్రతికే ఉన్నాడని చెప్పావు, అతని దగ్గరికి తీసుకెళ్తా అని చెప్పావు కదా, ఇప్పుడు ఏమైంది, అతను చనిపోయాడు అని కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ అప్పుడు 11 మైక్ కి ఏదో చెప్పాలి అనుకుంటుంది, కానీ చెప్పలేకపోతుంది. అండ్ ఇంకోవైపు జాయ్స్ ఆల్ఫాబెట్స్ అన్ని రాసి విల్ నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావని క్వశ్చన్ అడుగుతుంది. అప్పుడు విల్ RIGHTHERE ఈ ఆల్ఫాబెట్స్ దగ్గర లైట్ బ్లింక్ చేసి రైట్ హియర్ అని చెప్తాడు. అండ్ జాయ్స్ ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అడిగినప్పుడు RUN రన్ అని లైట్ బ్లింక్ చేస్తాడు. అప్పుడు గోడ లోపల నుంచి ఒక డెమోగార్గన్ బయటకు వస్తుంది. అండ్ జాయ్స్ అది చూసి భయపడి బయటికి పారిపోతుంది. అప్పుడు జానథన్ అక్కడికి వస్తాడు. అండ్ తర్వాత హాపర్ టీమ్ జాయ్స్ ఇంటికి వస్తారు. అండ్ అక్కడ మొత్తం చెక్ చేస్తారు, కానీ అక్కడ మాన్స్టర్ వచ్చినట్టు ఎటువంటి ఆనవాళ్ళు ఉండవు. అండ్ గోడ కూడా నార్మల్ గానే ఉంటుంది. అండ్ అప్పుడు హాపర్ జాయ్స్ దగ్గరకు వచ్చి విల్ యొక్క డెడ్ బాడీ దొరికిందని తనకి చెప్పడానికి ట్రై చేస్తాడు. బట్ తను మాట వినదు. అండ్ తన కొడుకు చనిపోలేదని, అతను ఇంకా కమ్యూనికేట్ చేస్తున్నాడు అని జాయ్స్ చెప్తుంది. బట్ తన మాటలు ఎవరూ పట్టించుకోరు. అండ్ ఇంకోవైపు మైక్ 11 మీద కోపంగా ఉంటాడు. అండ్ తను అబద్ధాలు చెప్పిందని ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడు 11 వాకీ టాకీ తీసుకుని దాని స్టేషన్ సెట్ చేసి తన పవర్స్ ఉపయోగించి విల్ యొక్క వాయిస్ వినిపిస్తుంది. అది విన్న మైక్ వెంటనే ఆ వాకీ టాకీ తీసుకుని విల్ తో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. బట్ కనెక్షన్ కట్ అవుతుంది. అప్పుడు మైక్ కి విల్ ఇంకా బ్రతికే ఉన్నాడు అని తెలుస్తుంది. అండ్ 11 విల్ గురించి చెప్పిందంతా నిజమే అని అతనికి నమ్మకం వస్తుంది. అండ్ తర్వాత రోజు విల్ బాడీని వెరిఫై చేయడానికి జానథన్ అండ్ జాయ్స్ ని తీసుకువెళ్తారు. అండ్ జాయ్స్ అది చూసి అతను తన కొడుకు అయ్యే ఛాన్సే లేదు, తన కొడుకు ఇంకా బ్రతికే ఉన్నాడు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ జానథన్ అండ్ జాయ్స్ కి మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. జానథన్ ఏమో విల్ చనిపోయాడు, అతనికి ఫ్యూనరల్ చేద్దాం అంటాడు. కానీ జాయ్స్ దానికి ఒప్పుకోదు. అండ్ తన కొడుకు ఇంకా బ్రతికే ఉన్నాడు అని చెప్తుంది. సో జానథన్ ఒక్కడే తన తమ్ముడికి ఫ్యూనరల్ చేద్దామని అనుకుంటాడు. అండ్ స్కూల్లో నాన్సీ స్టీవ్ ని కలిసి పూల్ పార్టీ జరిగినప్పటి నుంచి బార్బరా కనిపించట్లేదు అని స్టీవ్ కి చెప్తుంది. కానీ స్టీవ్ మాత్రం బార్బరా గురించి ఆలోచించకుండా ఈ విషయం పోలీసులకి తెలిస్తే ఏమవుతుంది, అండ్ ఆ పూల్ పార్టీ గురించి తన పేరెంట్స్ కి తెలిస్తే ఏమవుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. సో నాన్సీకి కోపం వస్తుంది. అండ్ బార్బరా గురించి పట్టించుకోవట్లేదని స్టీవ్ మీద సీరియస్ అవుతుంది. అండ్ తర్వాత పోలీసులు స్కూల్ కి వస్తారు. అండ్ బార్బరా గురించి నాన్సీని అడుగుతారు. అండ్ నాన్సీ పక్కన తన మదర్ కూడా ఉంటుంది. అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ లో నాన్సీకి స్టీవ్ తో అఫైర్ ఉందని తన మదర్ కి తెలుస్తుంది. అండ్ ఇంకోవైపు మైక్ డస్టిన్ అండ్ లూకస్ ని పిలిచి విల్ ఇంకా బ్రతికే ఉన్నాడు అని వాళ్ళకి చెప్తాడు. అండ్ విల్ తో కమ్యూనికేట్ చేయాలంటే వాకీ టాకీ లాంటి పెద్ద డివైస్ కావాలి అని చెప్తాడు. అప్పుడు వీళ్ళకి స్కూల్లో సైన్స్ టీచర్ చూపించిన ఆ డివైస్ గుర్తుకొస్తుంది. సో తర్వాత వీళ్ళు 11 ని రెడీ చేసి తనకి ఒక విగ్ పెట్టి స్కూల్ కి తీసుకువెళ్తారు. అండ్ స్కూల్లో వీళ్ళని ఎప్పుడు ఏడిపించే ఆకతాయి కుర్రాళ్ళు ఉంటారు. అండ్ అందులో ఒక పిల్లవాడు విల్ గురించి తప్పుగా మాట్లాడతాడు. సో మైక్ అతన్ని కింద పడేస్తాడు. అండ్ అతను మైక్ ని కొట్టడానికి వచ్చినప్పుడు 11 తన పవర్స్ తో అతన్ని ఆపేస్తుంది. అండ్ అతని పరువు తీస్తుంది. అండ్ ఇంకోవైపు హాపర్ మార్చురీలో పోస్ట్ మార్టం చేసే పర్సన్ ని కలుస్తాడు. అండ్ ఆ పర్సన్ తన విల్ బాడీని పోస్ట్ మార్టం చేయలేదని, ఆ బాడీని తీసుకొచ్చిన వాళ్ళే పోస్ట్ మార్టం చేశారని, అండ్ అతన్ని లోపలికి రానివ్వలేదని చెప్తాడు. సో హాపర్ కి డౌట్ వస్తుంది. అండ్ ఇంకోవైపు స్టీవ్ మ్యాటర్ గురించి నాన్సీ అండ్ తన మదర్ కి గొడవ అవుతుంది. అండ్ నాన్సీ కోపంతో తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది. అండ్ తన దగ్గర బార్బరా ఫోటో పీసెస్ ఉన్నాయి కదా, వాటిని అతికించి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు తనకి ఆ ఫోటోలో బార్బరా వెనకాల ఒక వింత ఆకారం కనిపిస్తుంది. సో తను వెంటనే జానథన్ దగ్గరికి వెళ్లి ఆ ఫోటోని ఇంకొంచెం పెద్దగా ప్రింట్ చేయగలవా అని అడుగుతుంది. అండ్ ఇంకోవైపు మైక్ అండ్ టీమ్ 11 ని స్కూల్లో ఉన్న ఆ రేడియో డివైస్ దగ్గరికి తీసుకువెళ్తారు. అండ్ 11 తన పవర్స్ ఉపయోగించి విల్ ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అండ్ అదే టైంలో జాయ్స్ వాళ్ళ ఇంట్లో జాయ్స్ కి విల్ మాటలు వినిపిస్తాయి. అండ్ తనకి గోడ లోపల నుంచి విల్ కూడా కనిపిస్తాడు. అండ్ కాపాడమని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అండ్ జాయ్స్ విల్ నువ్వు భయపడకు, నిన్ను నేను కాపాడుకుంటా అని చెప్తూ ఉంటుంది. అండ్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలన్నీ స్కూల్ లోపల ఆ డివైస్ లో మైక్ టీమ్ కి వినిపిస్తూ ఉంటాయి. అసలు అక్కడ ఏం జరుగుతుందో వీళ్ళకి అర్థం కాదు. అండ్ వీళ్ళు విల్ తో మాట్లాడడానికి ట్రై
చేస్తారు, కానీ వీళ్ళ మాటలు అటువైపు వినిపించవు. అండ్ ఇటుపక్క జాయ్స్ ఏమో విల్ని కాపాడుకోవడానికి ట్రై చేస్తుంది అండ్ గోడ బద్దలు కొడుతుంది, కానీ తనకి విల్ దొరకడు. అండ్ అటుపక్క స్కూల్ లోపల ఆ డివైస్ మొత్తం కాలిపోతుంది అండ్ ఎలెవెన్ కూడా తన పవర్స్ ఉపయోగించి బాగా వీక్ అయిపోతుంది. సో తర్వాత వీళ్ళు తనని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతారు. అండ్ ఇంకోవైపు హాపర్ విల్ బాడీ దొరికిందని ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పర్సన్ దగ్గరికి వెళ్తాడు అండ్ అతనితో మాటలు కలిపి విల్ బాడీ చెరువులో ఉందని నీకెలా తెలుసు, అలా చెప్పమని ఎవరు చెప్పారు అని అడుగుతాడు. అప్పుడు ఆ పర్సన్ మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాడు. బట్ హాపర్ అతన్ని పట్టుకుని కొట్టి నీతో ఇదంతా ఎవరు చేయించారు అని అడుగుతాడు. అప్పుడు అతను తనకేం తెలియదు, పోలీసులకి అలా ఇన్ఫర్మేషన్ చెప్పమని తనకి చెప్పారు, అందుకే అలా చెప్పాను అని హాపర్ కి చెప్తాడు. అండ్ ఇదంతా జరుగుతున్నప్పుడు హాపర్ ని ఒక కార్ నుంచి ఎవరో గమనిస్తూ ఉంటారు అండ్ హాపర్ వాళ్ళని పట్టుకుందాం అనుకునే లోపు వాళ్ళు వెళ్ళిపోతారు. అండ్ ఇటువైపు ఈ పర్సన్ కూడా తప్పించుకుంటాడు. అండ్ ఇంకోవైపు నాన్సీ అండ్ జానథన్ ఆ ఫోటోని జూమ్ చేసి ఇంకొంచెం పెద్దగా ప్రింట్ చేసి చూస్తే అందులో డెమోగార్గన్ మాన్స్టర్ కనిపిస్తుంది. అండ్ ఇంకోవైపు మైక్ అండ్ టీం అందరూ కలిసి వీళ్ళు ఎక్కడున్నాడు, అతను ఎందుకు మనకి కనిపించట్లేదు అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు మైక్ కి ఈ కాన్సెప్ట్ మొత్తం అర్థమవుతుంది. యాక్చువల్లీ ఎలెవెన్ వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి గేమ్ బోర్డ్ ని తిరిగేసి అక్కడ విల్లున్నాడు అని చెప్పింది. అంటే రియల్ వరల్డ్ కి కింద ఇంకొక ప్యారలల్ డైమెన్షన్ ఉంది అండ్ ఆ డైమెన్షన్ లో విల్లున్నాడు, అందుకే అతను మనకి కనిపించట్లేదు. అండ్ ఇన్ని రోజుల నుంచి ఎలెవెన్ ఇదే మనకి చెప్పడానికి ట్రై చేస్తుంది అని వీళ్ళు ముగ్గురు తెలుసుకుంటారు. సో విల్ని కాపాడడానికి ఆ ప్యారలల్ డైమెన్షన్ కి ఎలా వెళ్ళాలి అని వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఇంకోవైపు హాపర్ మార్చురీకి వెళ్లి విల్ బాడీ చెక్ చేస్తాడు అండ్ దాన్ని కట్ చేసి చూసినప్పుడు అది ఒక బొమ్మ అని హాపర్ కి తెలుస్తుంది. సో హాకిన్స్ ల్యాబ్ వాళ్ళు విల్ కి సంబంధించి ఫేక్ డెత్ క్రియేట్ చేశారు అని హాపర్ తెలుసుకుంటాడు. సో వెంటనే హాకిన్స్ ల్యాబ్ కి వెళ్లి సైలెంట్ గా లోపలికి దూరుతాడు. అప్పుడు ఇద్దరు గార్డ్స్ అతన్ని చూసేస్తారు అండ్ హాపర్ వాళ్ళని కొట్టి వాళ్ళ వెపన్స్ అండ్ యాక్సెస్ కార్డ్ తీసుకుని అక్కడ నుంచి లోపలికి వెళ్తాడు. అండ్ లోపలికి వెళ్తున్న కొద్దీ అతనికి చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. అండ్ లోపల చిన్నపిల్లలకి సంబంధించిన రూమ్స్ ఉంటాయి అండ్ డ్రాయింగ్స్ కూడా ఉంటాయి. అండ్ అలా హాపర్ క్లూస్ అన్ని వెతుక్కుంటూ బేస్మెంట్ లోకి వెళ్తాడు. అండ్ అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ మొత్తం ఫంగస్ తో నిండిపోయి చాలా గలీజ్ గా ఉంటుంది. అండ్ హాపర్ ఇదంతా చూసి అసలు ఇదంతా ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు గార్డ్స్ వచ్చి అతనికి మత్తు మంది ఇచ్చేస్తారు. అండ్ తర్వాత రోజు హాపర్ నిద్రలేచి చూసినప్పుడు అతను తన ఇంట్లోనే ఉంటాడు. అండ్ అతను అక్కడికి ఎలా వచ్చాడో, అతన్ని ఎవరు తీసుకొచ్చారో అతనికి అర్థం కాదు. అండ్ అతన్ని సీక్రెట్ గా ఎవరైనా గమనిస్తున్నారేమో అని హాపర్ కి డౌట్ వస్తుంది. సో ఇల్లు మొత్తం వెతుకుతాడు. అప్పుడు అతనికి ఒక ట్రాన్స్మిటర్ దొరుకుతుంది. సో హాకిన్స్ ల్యాబ్ వాళ్ళు అతన్ని గమనిస్తున్నారు అని హాపర్ కి తెలుస్తుంది. అండ్ నిన్న నైట్ ఈ పిల్లలు స్కూల్లో విల్ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశారు కదా, ఆ ఆడియో మొత్తం హాకిన్స్ ల్యాబ్ లో రికార్డ్ అవుతుంది. అండ్ డాక్టర్ మార్టిన్ ఆ ఆడియో విన్న తర్వాత ఖచ్చితంగా ఎలెవెన్ ఆ పిల్లలతోనే ఉంటుంది అని తెలుసుకుంటాడు. అండ్ వీళ్ళు స్కూల్ దగ్గరికి ఒక సెర్చ్ టీమ్ ని పంపిస్తారు. అండ్ ఆ టీం అక్కడికి వెళ్లి కాలిపోయి ఉన్న రేడియో డివైస్ చూస్తారు. అండ్ నిన్న రాత్రి ఎలెవెన్ అండ్ ఆ పిల్లలు అక్కడే ఉన్నారు అని వీళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారు. అండ్ ఇంకోవైపు విల్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి విల్ యొక్క ఫ్యూనరల్ కి అటెండ్ అవుతారు. అండ్ జాయ్స్ కి ఇష్టం లేకపోయినా కూడా ఫ్యూనరల్ కి వస్తుంది. అండ్ మైక్ టీం అందరికి విల్ బ్రతికే ఉన్నాడు అని తెలిసినా కూడా వాళ్ళు కూడా వస్తారు. అండ్ జానథన్, నాన్సీ ఆ మాన్స్టర్ యొక్క ఫోటో చూసిన తర్వాత మేబీ విల్ అండ్ బార్బరాని ఆ మాన్స్టర్ తీసుకెళ్లిపోయి ఉంటుంది. అండ్ నిన్న నైట్ జాయ్స్ ఆ మాన్స్టర్ గురించి చెప్పింది కూడా నిజమే అని వీళ్ళిద్దరూ రియలైజ్ అవుతారు. సో వీళ్ళిద్దరూ కలిసి బార్బరాని వెతకాలి అండ్ ఆ మాన్స్టర్ ని ఎదుర్కోవాలి అని ఫిక్స్ అవుతారు. అండ్ జానథన్ కి కార్ లో ఒక గన్ దొరుకుతుంది. సో దాన్ని తీసుకుంటాడు. అండ్ ఫ్యూనరల్ అయిపోయిన తర్వాత ఈ ముగ్గురు పిల్లలు తమ సైన్స్ టీచర్ దగ్గరికి వెళ్లి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతారు. మేము ప్యారలల్ డైమెన్షన్ గురించి ఒక బుక్ లో చదివాం. సో థియరీ ప్రకారం మనం ప్యారలల్ డైమెన్షన్ లోకి వెళ్ళగలమా, వెళ్ళగలిగితే ఎలా వెళ్ళాలి అని క్వశ్చన్ అడుగుతారు. అప్పుడు ఆ టీచర్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. ఒక పర్సన్ ఒక తాడు మీద నడుస్తూ ఉన్నాడు అనుకుంటే ఆ పర్సన్ ఆ తాడుకి పై భాగాన ముందుకి వెనక్కి మాత్రమే కదలగలడు. ఆ పర్సన్ ఆ తాడు కింద తలకిందులుగా నడవలేడు. కానీ ఒక ఈగ మాత్రం తాడుకి అప్ సైడ్ నడుస్తుంది అండ్ డౌన్ సైడ్ కూడా నడుస్తుంది. అండ్ అప్పుడు డస్టిన్ అప్ సైడ్ డౌన్ వరల్డ్ అని మెన్షన్ చేస్తాడు. అండ్ ఒక మనిషి అప్ సైడ్ డౌన్ వరల్డ్ లోకి వెళ్ళడం సాధ్యమవుతుందా అని ఆ టీచర్ ని వీళ్ళు అడుగుతారు. యాక్చువల్లీ అది పాసిబుల్ అవ్వదు, కానీ ఎక్కువ మొత్తంలో ఎనర్జీ ప్రొడ్యూస్ చేయగలిగితే దానివల్ల టైమ్ అండ్ స్పేస్ లో ఒక చీలిక ఏర్పడి అప్ సైడ్ డౌన్ కి ఒక గేట్ ఓపెన్ అవుతుంది. కానీ ప్రెసెంట్ అంత ఎనర్జీ ప్రొడ్యూస్ చేయగలిగే టెక్నాలజీ మన దగ్గర లేదు. సో ఇది సాధ్యపడదని ఆ టీచర్ చెప్తాడు. అండ్ ఒకవేళ అప్ సైడ్ డౌన్ గేట్ ఆల్రెడీ ముందే ఓపెన్ అయి ఉంటే మనకి ఎలా తెలుస్తుంది అని మైక్ అడుగుతాడు. దానికి ఆ టీచర్ చెప్తాడు, అలాంటి ఒక గేట్ నిజంగా ఉంటే మన డైమెన్షన్ లో గ్రావిటీలో చేంజెస్ వస్తాయి అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో కూడా చేంజెస్ వస్తాయి. అండ్ మేబీ కొన్నిసార్లు అది మన అందరినీ లోపలికి లాక్కోవచ్చు అని చెప్తాడు. అండ్ ఈ సైంటిఫిక్ థియరీస్ అన్ని విన్న తర్వాత ఆ అప్ సైడ్ డౌన్ వరల్డ్ లోకి ఎలా వెళ్ళాలని వీళ్ళందరూ ఆలోచిస్తూ ఉంటారు. అండ్ తర్వాత డస్టిన్ కి వీటన్నిటి గురించి ఒక క్లారిటీ వస్తుంది. అతను కంపాస్ చూసినప్పుడు అది నార్త్ వైపు కాకుండా ఈస్ట్ వైపు చూపిస్తూ ఉంటుంది. తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న అన్ని కంపాస్లు తెచ్చి చూసినప్పుడు అవన్నీ కూడా నార్త్ వైపు కాకుండా ఈస్ట్ వైపు చూపిస్తూ ఉంటాయి. అండ్ జనరల్ గా ఒక కంపాస్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ కి అట్రాక్ట్ అయి పనిచేస్తుంది. అండ్ టీచర్ క్లార్క్ చెప్పిన థియరీ ప్రకారం అప్ సైడ్ డౌన్ గేట్ ఉన్న వైపు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ కంపాస్లన్నీ ఈస్ట్ వైపు చూపిస్తున్నాయి కాబట్టి అటువైపు అప్ సైడ్ డౌన్ గేట్ ఉందని ఈ పిల్లలు తెలుసుకుంటారు. అండ్ ఆ కంపాస్ ని ఫాలో చేసుకుంటూ అప్ సైడ్
అప్సైడ్ డౌన్ గేట్ దగ్గరికి వెళ్దామని ఫిక్స్ అవుతారు. అండ్ ఈ అప్సైడ్ డౌన్ గేట్ గురించి ఈ పిల్లలకి తెలిసిపోయిందని 11 టెన్షన్ పడుతూ ఉంటుంది. అండ్ తర్వాత వీళ్ళందరూ ఆ కంపాస్ ని ఫాలో చేసుకుంటూ ఆ అప్సైడ్ డౌన్ గేట్ ని వెతుక్కుంటూ వెళ్తారు. అండ్ వీళ్ళు వెళ్లే దారిలో 11 కి తన పాస్ట్ మెమరీస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి గుర్తొస్తాయి. ప్రీవియస్లీ తను ల్యాబ్ లో ఉన్నప్పుడు డాక్టర్ మార్టిన్ తన దగ్గరకు వచ్చి నీ పవర్స్ ఉపయోగించి రష్యన్ ఏజెంట్స్ మీద గూఢచర్యం చేయాలి అని చెప్తాడు. కానీ 11 తన పవర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేకపోతుంది. సో 11 తన సైకిక్ ఎబిలిటీస్ మీద ఫోకస్ పెట్టి తన పవర్స్ ఎన్హాన్స్ అయ్యే విధంగా తనని సెన్సరీ డెప్రివేషన్ ట్యాంక్ అనే ఒక వాటర్ ట్యాంక్ లో ఉంచుతారు. సో దానివల్ల 11 తన పవర్స్ మీద ఫోకస్ పెట్టగలుగుతుంది. అండ్ తర్వాత తన కాన్షియస్నెస్ ద వాయిడ్ అనే ఒక డార్క్ ప్లేస్ లోకి వెళ్తుంది. అండ్ ఈ వాయిడ్ ద్వారా 11 తన కాన్షియస్నెస్ ఎక్కడికి కావాలంటే అక్కడికి పంపిస్తుంది. అండ్ తను చూడాలనుకున్నవి చూడగలుగుతుంది. సో అలా ఇప్పుడు తను ఆ వాయిడ్ గుండా ఒక రష్యన్ ఏజెంట్ దగ్గరికి వెళ్తుంది. అండ్ ఆ ఏజెంట్ చెప్పే మాటలన్నీ 11 వింటూ ఉంటుంది. అండ్ ఆ మాటలన్నీ బయట స్పీకర్ లో హాకిన్స్ ల్యాబ్ వాళ్ళకు కూడా వినిపిస్తూ ఉంటాయి. అండ్ తర్వాత ఆ విజువల్స్ అన్ని చెదిరిపోతాయి. అండ్ 11 ని ఏదో వెంబడిస్తున్నట్టు ఎవరో పట్టుకోవడానికి వస్తున్నట్టు అనిపిస్తుంది. సో తను భయపడి పారిపోతుంది. అండ్ 11 స్పృహలోకి వస్తుంది. అండ్ తను చాలా భయపడిపోయి ఆ డెప్రివేషన్ ట్యాంక్ నుంచి బయటికి తీయమని అరుస్తూ ఉంటుంది. అండ్ ఇదంతా 11 కి గుర్తొచ్చి తను భయపడుతూ ఉంటుంది. అండ్ ఆ పిల్లలు ఆ గేట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ప్రమాదంలో ఇరుక్కుంటారు అని చెప్పి వాళ్ళని వెళ్లకుండా ఆపడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ పిల్లలు మాట వినకుండా కంపాస్ ని ఫాలో చేసుకుంటూ వెళ్తూనే ఉంటారు. అండ్ ఇంకోవైపు నాన్సీ అండ్ జానథన్ కూడా బార్బరాని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తారు. అండ్ ఇంకో పక్క హాపర్ జాయ్స్ ఇంటికి వెళ్తాడు. అండ్ అతన్ని హాకిన్స్ ల్యాబ్ వాళ్ళు గమనిస్తూ ఉన్నారని చెప్పి జాయ్స్ ని సైలెంట్ గా ఉండమని చెప్తాడు. అండ్ తర్వాత జాయ్స్ ఇంట్లో కూడా ఏమైనా ట్రాన్స్మిటర్ ఉందేమో అని చెప్పి మొత్తం చెక్ చేస్తాడు. అండ్ చెకింగ్ మొత్తం అయిపోయిన తర్వాత చెరువులో దొరికింది విల్ బాడీ కాదు, అది జస్ట్ బొమ్మ మాత్రమే, విల్ ఇంకా బ్రతికే ఉన్నాడు అని హాపర్ జాయ్స్ కి చెప్తాడు. అండ్ ఇంకోవైపు ఈ పిల్లలు చాలా సేపటి నుంచి అప్సైడ్ డౌన్ గేట్ కోసం వెతుకుతారు. అండ్ ఎంత వెతికినా అది కనిపించకపోవడంతో లూకస్ కి కోపం వస్తుంది. అండ్ 11 కి అన్ని తెలిసినా కూడా ఏం చెప్పట్లేదు, అన్ని దాస్తుంది అని లూకస్ తన మీద కోపడతాడు. అండ్ 11 ని అలా అంటున్నందుకు మైక్ కి కోపం వస్తుంది. సో మైక్ అండ్ లూకస్ కి మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అండ్ తర్వాత గొడవగా మారుతుంది. అప్పుడు 11 తన పవర్స్ ఉపయోగించి లూకస్ ని దూరంగా నెట్టేస్తుంది. అండ్ తను అన్కాన్షియస్ అయిపోతాడు. అండ్ అది చూసిన మైక్ కి చాలా కోపం వస్తుంది. అండ్ అతను నా బెస్ట్ ఫ్రెండ్, మేమిద్దరం జస్ట్ మాట్లాడుకుంటున్నాం, నువ్వెందుకు మధ్యలో ఇలా చేసావని 11 మీద అరుస్తాడు. అప్పుడు 11 చాలా బాధపడుతుంది. అండ్ మళ్ళీ తన పాస్ట్ మెమరీస్ ని చూపిస్తారు. 11 భయపడి ఆ వాయిడ్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత డాక్టర్ మార్టిన్ 11 దగ్గరికి వెళ్లి తను ఆ వాయిడ్ లో ఏం చూసిందో పూర్తిగా తెలుసుకోవడానికి మళ్ళీ తనని ఆ వాయిడ్ లోకి వెళ్ళమని తనకి చెప్పి కన్విన్స్ చేస్తాడు. సో 11 అతని మాటలు విని మళ్ళీ ఆ డెప్రివేషన్ ట్యాంక్ లోకి వెళ్తుంది. అండ్ తర్వాత తన కాన్షియస్నెస్ ఆ వాయిడ్ లోకి వెళ్తుంది. అండ్ ఈసారి 11 కి ఆ డార్క్నెస్ లో ఒక మాన్స్టర్ కనిపిస్తుంది. అండ్ 11 ఆ మాన్స్టర్ దగ్గరికి వెళ్తుంది. అదొక డెమోగార్గన్ అన్నమాట. అండ్ 11 దాన్ని ముట్టుకోవడానికి ట్రై చేసినప్పుడు ఆ డెమోగార్గన్ వెనక్కి తిరుగుతుంది. అండ్ దాన్ని చూసి 11 చాలా భయపడిపోతుంది. అండ్ తన పవర్స్ అనేవి అన్కంట్రోల్ అయిపోతాయి. దానివల్ల హాకిన్స్ ల్యాబ్ లో ఒక చీలిక ఏర్పడి ఒక గేట్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇదే ఆ అప్సైడ్ డౌన్ డైమెన్షన్ లోకి వెళ్లే ఒక ద్వారం అన్నమాట. సో 11 వల్లే ఆ అప్సైడ్ డౌన్ గేట్ ఓపెన్ అయిందనమాట. అండ్ ఈ అప్సైడ్ డౌన్ డైమెన్షన్ మన రియల్ వరల్డ్ కి కింద ఉంటుంది. అంటే ఇదొక షాడో వరల్డ్ లేదా మిర్రర్ వరల్డ్ అని చెప్పుకోవచ్చు. అండ్ రియల్ వరల్డ్ లో ఉన్న ప్రతిదీ అప్సైడ్ డౌన్ లో కూడా అలాగే ఉంటాయి. కాకపోతే అప్సైడ్ డౌన్ లో చాలా చల్లగా మొత్తం ఫంగస్ అండ్ ఏలియన్ రూట్స్ తో నిండిపోయి చాలా చీకటిగా ఉంటుంది. అండ్ అప్సైడ్ డౌన్ లో కేవలం మాన్స్టర్స్ మాత్రమే నివసిస్తాయి. అందులో ఉండే ఒక మాన్స్టర్ నే 11 చూసిందనమాట. అండ్ ఇది నవంబర్ 6th జరుగుతుందనమాట. ఆ రోజు ఈ గేట్ ఓపెన్ అవుతుంది. అండ్ దాంట్లోంచి ఒక డెమోగార్గన్ బయటకు వచ్చి ఆ ల్యాబ్ లో ఉన్న సైంటిస్టుల మీద అటాక్ చేస్తుంది. అండ్ అప్సైడ్ డౌన్ గేట్ వల్ల ఈ రియల్ డైమెన్షన్ అండ్ అప్సైడ్ డౌన్ డైమెన్షన్ కి మధ్య ఉండే ఆ సర్ఫేస్ అనేది బలహీనపడిపోతుంది. దానివల్ల ఈ డెమోగార్గన్స్ ఎక్కడ పడితే అక్కడ పోర్టల్ ఓపెన్ చేసుకుని బయటకు వచ్చేస్తూ ఉంటాయి. అండ్ ఇంకా స్టోరీ ప్రెసెంట్ లోకి వచ్చేస్తే లూకస్ స్పృహలోకి వచ్చిన తర్వాత అతను వీళ్ళ మీద కోపడి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ ఇంకో పక్క 11 కూడా తను బాధపడి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ తను ఎక్కడికి వెళ్ళిపోయిందని మైక్ అండ్ డస్టిన్ తనని వెతుక్కుంటారు. అండ్ ఇంకోవైపు హాపర్ అతను ఆ హాకిన్స్ ల్యాబ్ లోకి వెళ్ళాడని చెప్తాడు. అండ్ అతను అక్కడ పిల్లలకి సంబంధించిన రూమ్స్ చూశానని చెప్తాడు. అండ్ అక్కడ కొన్ని డ్రాయింగ్స్ ఉన్నాయి, దాని మీద 11 అని రాసింది అని కూడా చెప్తాడు. అండ్ డ్రాయింగ్స్ అని వినగానే జాయ్స్ కి డౌట్ వచ్చి విల్ గీసిన కొన్ని డ్రాయింగ్స్ తీసుకొచ్చి హాపర్ కి చూపిస్తుంది. అండ్ ఇలాగే ఉన్నాయా అని అడుగుతుంది. అండ్ విల్ గీసిన డ్రాయింగ్స్ చాలా బాగుంటాయి, కానీ హాకిన్స్ ల్యాబ్ లో ఉన్న డ్రాయింగ్స్ అంత బాగోవు. సో ఆ ల్యాబ్ లో విల్ కాకుండా వేరే పిల్లలు ఉన్నారు, వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ జరిగిందేమో అని హాపర్ కి డౌట్ వస్తుంది. అండ్ అతను బాగా ఆలోచించి చూసినప్పుడు అతనికి ఒక క్లారిటీ వస్తుంది. అతను ప్రీవియస్లీ లైబ్రరీలో టెర్రీ ఐవ్స్ అనే ఒక లేడీకి సంబంధించిన కేసు చూశాడు. అందులో ఆ లేడీ తన కూతుర్ని హాకిన్స్ ల్యాబ్ వాళ్ళు కిడ్నాప్ చేశారు అని కేసు వేసింది. అండ్ బర్గర్ రెస్టారెంట్ ఓనర్ చనిపోయిన కేసులో ఒక పిల్లాన్ని చూశారని ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది. సో మేబీ
మేబీ అది పిల్లాడు కాదు, హాకిన్స్ ల్యాబ్ వాళ్ళు తీసుకెళ్లిపోయిన టెర్రీ ఐవ్స్ యొక్క కూతురని హాపర్ కి డౌట్ వస్తుంది. అండ్ ఇంకోవైపు నాన్సీ అండ్ జానథన్ రాత్రిపూట కూడా బార్బరాని వెతుకుతూ ఉంటారు. అప్పుడు అడవిలో వాళ్ళకి ఒక గాయపడిన జింక కనిపిస్తుంది. అండ్ తర్వాత దాన్ని ఎవరో లాక్కెళ్లిపోతున్నట్టు కూడా కనిపిస్తుంది. సో వీళ్ళిద్దరూ దానికి ఏమైంది, దాన్ని ఎవరు లాక్కెళ్లారు అని వెతుక్కుంటూ వెళ్తారన్నమాట. అప్పుడు నాన్సీకి ఒక చెట్టు తొర్ర దగ్గర రక్తం కనిపిస్తుంది. అండ్ తను అదేంటో చూద్దామని ఆ చెట్టు తొర్రలోకి దూరుతుందన్నమాట. తర్వాత తను ఆ చెట్టు గుండా మిర్రర్ డైమెన్షన్, అదే అప్సైడ్ డౌన్ డైమెన్షన్ లోకి వెళ్ళిపోతుంది. అండ్ జానథన్ కి నాన్సీ కనిపించదు. సో తను నాన్సీని వెతుక్కుంటూ ఉంటాడు. అండ్ నాన్సీ అప్సైడ్ డౌన్ డైమెన్షన్ లోకి వెళ్ళిన తర్వాత తనకి చాలా వింతగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు తనకి ఒక డెమోగార్గన్ కనిపిస్తుంది. అండ్ ఆ డెమోగార్గన్ నాన్సీ మీద అటాక్ చేయడానికి వస్తుంది. అండ్ నాన్సీ దాని నుంచి తప్పించుకుంటూ పారిపోతుంది. అండ్ జానథన్ కి నాన్సీ గొంతు వినిపిస్తుంది, కానీ తను ఎక్కడ ఉందో కనిపించదు. అండ్ అతను నాన్సీ గొంతు ఎటు వినిపిస్తుందో అది వినుకుంటూ ఆ చెట్టు తొర్ర దగ్గరికి వస్తాడు. అప్పుడు సడన్ గా నాన్సీ ఆ చెట్టు తొర్ర నుంచి చెయ్యి బయటికి తీస్తుంది. అప్పుడు జానథన్ తనని కాపాడుకుంటాడు. అండ్ తర్వాత ఆ పోర్టల్ మూసుకుపోతుంది. అండ్ తర్వాత జానథన్ నాన్సీని తన ఇంటికి తీసుకువెళ్తాడు. అండ్ ఇంకో పక్క స్టీవ్ నాన్సీ తనని దూరం పెడుతుంది. దానికి రీజన్ ఏంటో తెలుసుకోవడానికి నాన్సీ ఇంటి దగ్గరికి వస్తాడు. అండ్ అతను సైలెంట్ గా ఇంటి పైకి ఎక్కి కిటికీ దగ్గరికి వచ్చి చూసినప్పుడు లోపల జానథన్ అండ్ నాన్సీ ఉంటారు. అండ్ అది చూసి స్టీవ్ చాలా బాధపడతాడు. అండ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ మైక్ ఇంటికి వచ్చిన తర్వాత ఎలెవెన్ ఇంటికి వచ్చిందేమో అని చెప్పి వెతుకుతాడు, కానీ తను అక్కడ ఉండదు. సో అతను టెన్షన్ పడుతూ ఉంటాడు. అండ్ తర్వాత రోజు డస్టిన్ మైక్ దగ్గరికి వెళ్ళి లూకస్ కి సారీ చెప్పు, మళ్ళీ మనం కలిసి ఎలెవెన్ ని వెతుకుదాం అండ్ ఆ గేట్ ని కూడా వెతుకుదాం అని చెప్తాడు. అండ్ తర్వాత వీళ్ళు లూకస్ ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అండ్ లూకస్ ఒక్కడే వెళ్ళి వెతకడానికి వెళ్ళాలి అని ఫిక్స్ అవుతాడు. అండ్ ఇంకోవైపు ఎలెవెన్ ఒక షాప్ లోకి వెళ్ళి ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటుంది. అండ్ స్టాఫ్ మెంబర్ తనని పట్టుకోవడానికి వచ్చినప్పుడు అక్కడ డోర్ బద్దలు కొట్టి తను వెళ్ళిపోతుంది. అండ్ కాసేపటి తర్వాత మైక్ అండ్ డస్టిన్ అటువైపుగా వెళ్తున్నప్పుడు అక్కడ సిచ్యువేషన్ చూసి డెఫినెట్లీ అక్కడ ఎలెవెన్ వచ్చి ఉంటుందని అనుకుంటారు. సో వీళ్ళు ఎలెవెన్ ని వెతుక్కుంటూ ఆ సైడ్ వెళ్తారు. అండ్ ఎలెవెన్ వీళ్ళని చాటుగా చూస్తూ ఉంటుంది. అండ్ ఇంకోవైపు హాపర్ అండ్ జాయ్స్ టెర్రీ ఐవ్స్ యొక్క అడ్రస్ తెలుసుకుని తనని వెతుక్కుంటూ వెళ్లి తనని కలుస్తారు. కానీ ప్రెజెంట్ తన కండిషన్ సరిగ్గా ఉండదు. సో తనకి ఏమైందో తన సిస్టర్ వీళ్ళకి చెప్తుంది. యాక్చువల్లీ వీళ్ళు కాలేజ్ లో ఉన్న టైంలో హాకిన్స్ ల్యాబ్ వాళ్ళు ప్రతి స్టూడెంట్ కి $200 ఇచ్చి వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. అండ్ అలా ఒక ఎక్స్పెరిమెంట్ వల్ల టెర్రీ ఐవ్స్ ప్రెగ్నెంట్ అవుతుంది. కానీ తనకి 7 months ఉన్నప్పుడు తనకి డెలివరీ అవుతుంది. అండ్ ఆ బేబీ చనిపోయిందని చెప్పి హాకిన్స్ ల్యాబ్ వాళ్ళు తీసుకెళ్లిపోతారు. కానీ ఆ బిడ్డ చనిపోలేదని టెర్రీ ఐవ్స్ కి తెలుసు అనమాట. సో అందుకే తను హాకిన్స్ ల్యాబ్ వాళ్ళ మీద కేసు పెడుతుంది, తన కూతురుని హాకిన్స్ ల్యాబ్ వాళ్ళు కిడ్నాప్ చేశారు అని. అండ్ టెర్రీ ఐవ్స్ తన కూతురికి జేన్ అని పేరు పెడుతుంది. అండ్ తను మళ్ళీ తిరిగి వస్తుందని గత 12 ఏళ్లుగా వెయిట్ చేస్తూనే ఉంటుంది. అండ్ ఈ విషయాలన్నీ టెర్రీ సిస్టర్ వీళ్ళిద్దరికి చెప్తుంది. అండ్ మేబీ జేన్ ఇప్పటికీ బ్రతుకుంటే గనక తనకి సూపర్ పవర్స్ ఉండే ఛాన్స్ కూడా ఉందని టెర్రీ యొక్క సిస్టర్ వీళ్ళిద్దరికి జస్ట్ నార్మల్ గా చెప్తుంది. అండ్ ఇంకోవైపు జానథన్ అండ్ నాన్సీ రాత్రి వాళ్ళు చూసిన ఆ డెమోగార్గన్ మళ్ళీ వస్తే దాంతో ఫైట్ చేయడానికి ఎక్విప్మెంట్ అండ్ వెపన్స్ కొనుక్కోవడానికి వెళ్తారు. కానీ అక్కడ ఒక థియేటర్ బోర్డు మీద స్టీవ్ హ్యారింగ్టన్ నాన్సీ గురించి తప్పుగా బూతులు రాసి ఉంటాడు. అండ్ నాన్సీ స్టీవ్ దగ్గరికి వెళ్ళి ఇలా ఎందుకు చేసావని అడిగినప్పుడు నాన్సీ జానథన్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది అన్నట్టుగా స్టీవ్ మాట్లాడతాడు. అండ్ అతను జానథన్ గురించి అండ్ జానథన్ ఫ్యామిలీ గురించి కూడా తప్పుగా మాట్లాడతాడు. సో జానథన్ కి కోపం వచ్చి స్టీవ్ ని బాగా కొడతాడు. అండ్ ఇంతలో పోలీసులు అక్కడికి వచ్చి జానథన్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు. అండ్ ఇంకోవైపు లూకస్ తనొక్కడే విల్ని వెతకడానికి బయలుదేరతాడు. అప్పుడు అతనికి బయట ఒక వ్యాన్ కనిపిస్తుంది. యాక్చువల్లీ అది హాకిన్స్ ల్యాబ్ వాళ్ళకి సంబంధించిన వ్యాన్ అనమాట. వాళ్ళు ఈ పిల్లల్ని గమనించడానికి వస్తారు. కానీ లూకస్ కి ఆ విషయం తెలియదు అనమాట. అండ్ అతను ఆ కంపాస్ ని ఫాలో చేసుకుంటూ హాకిన్స్ ల్యాబ్ దగ్గరికి వెళ్తాడు. అండ్ అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళని గమనిస్తూ ఉంటాడు. అండ్ మైక్ అండ్ డస్టిన్ ఎలెవెన్ ని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తారు. కానీ అక్కడ వీళ్ళకి స్కూల్లో వీళ్ళని ఏడ్పించే ఆకతాయి కుర్రాళ్ళు కనిపిస్తారు. అండ్ ప్రీవియస్లీ మైక్ స్కూల్లో అందరి ముందు ఆ పిల్లాడి యొక్క పరువు తీశాడు కదా. సో అతను రివెంజ్ తీర్చుకోవడానికి వీళ్ళ వెంట పడతాడు. అండ్ కాసేపటి తర్వాత డస్టిన్ వాళ్ళకి దొరికిపోతాడు. అండ్ ఆ పిల్లాడు డస్టిన్ కి కత్తి పెట్టి బెదిరిస్తాడు. అండ్ మైక్ ని ఆ చెరువులో దూకేయమని చెప్తాడు. అండ్ మైక్ కి వేరే దారి లేక ఆ కొండ మీద నుంచి చెరువులోకి దూకేస్తాడు. కానీ అతను కింద పడకుండా గాల్లో ఎగురుతాడు. అండ్ మళ్ళీ సేఫ్ ప్లేస్ కి వచ్చి పడతాడు. అండ్ ఇదంతా ఎలెవెన్ చేస్తుంది. అండ్ తన పవర్స్ ఉపయోగించి మైక్ ని కాపాడుకుంటుంది. అండ్ తర్వాత తన పవర్స్ ఉపయోగించి ఆ కత్తి పట్టుకుని ఉన్న కుర్రాడి యొక్క చెయ్యి విరగొడుతుంది. అండ్ వాళ్ళని భయపెట్టి అక్కడ నుంచి పంపించేస్తుంది. అండ్ తన పవర్స్ ఉపయోగించడం వల్ల బాగా వీక్ అయిపోయి కింద పడిపోతుంది. అండ్ తర్వాత తను మైక్ కి సారీ చెప్తుంది. అండ్ తన వల్లే ఆ అప్సైడ్ డౌన్ గేట్ ఓపెన్ అయిందని కూడా చెప్తుంది. అండ్ తను ఒక మాన్స్టర్ అని చెప్పుకుంటూ చాలా బాధపడుతుంది. కానీ నువ్వు మాన్స్టర్ కాదు, నువ్వు మా ప్రాణాలు కాపాడావు, నువ్వు మా ఫ్రెండ్ అని చెప్పి మైక్ అండ్ డస్టిన్ తనని ఓదారుస్తారు. అండ్ తర్వాత డస్టిన్ అండ్ మైక్ ఎలెవెన్ ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. అండ్ ఈ పిల్లల్ని గమనిస్తున్న వాళ్ళు ఎలెవెన్ దొరికేసిందని చెప్పి హాకిన్స్ ల్యాబ్ వాళ్ళకి సిగ్నల్ ఇస్తారు. సో డాక్టర్ బ్రెన్నర్ అండ్ అతని టీం అందరూ కలిసి కొన్ని వ్యాన్స్ తీసుకుని హాకిన్స్ ల్యాబ్ నుంచి బయలుదేరతారు. అండ్ లూకస్ అక్కడే ఉండి ఈ హాకిన్స్ ల్యాబ్ వాళ్ళని గమనిస్తూ ఉంటాడు కదా. అతను ఆ వ్యాన్స్ అన్ని చూసిన తర్వాత అతనికి
గుర్తొస్తుంది అతని ఇంటి దగ్గర కూడా ఒక వ్యాన్ చూశాడు అని. సో వీళ్ళు ఖచ్చితంగా తన ఫ్రెండ్స్ కోసమే వెళ్తున్నారు అని లూకస్ కి డౌట్ వస్తుంది. అండ్ వెంటనే అతను మైక్ అండ్ డస్టిన్ ని కాంటాక్ట్ అవుతాడు అండ్ వీలైనంత త్వరగా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమని చెప్తాడు. అండ్ అది విన్న మైక్ అండ్ డస్టిన్ వెంటనే 11 ని తీసుకుని అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. కానీ ఈ లోపు హాకిన్స్ ల్యాబ్ వాళ్ళు అక్కడికి వచ్చేస్తారు అండ్ వాళ్ళు ఈ పిల్లల్ని పట్టుకోవడానికి వీళ్ళని వెంబడిస్తారు. అండ్ మధ్యలో లూకస్ కూడా ఈ పిల్లలతో జాయిన్ అవుతాడు అండ్ వీళ్ళందరూ కలిసి ఆ హాకిన్స్ ల్యాబ్ వాళ్ళతో తప్పించుకోవడానికి చాలా ట్రై చేస్తారు. అండ్ చివరికి ఒక వ్యాన్ వీళ్ళ ముందుకు వచ్చేసినప్పుడు 11 తన పవర్స్ ఉపయోగించి ఒక వ్యాన్ ని గాల్లో లేపి కింద పడేస్తుంది. అండ్ తర్వాత ఆ పిల్లలు అక్కడి నుంచి తప్పించుకొని ఒక సేఫ్ ప్లేస్ కి వచ్చి దాక్కుంటారు. అండ్ ఇంకోవైపు జానథన్ ని అరెస్ట్ చేశారని హాపర్ అండ్ జాయ్స్ కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. సో వెంటనే వీళ్ళు స్టేషన్ కి వెళ్తారనమాట. అక్కడ నాన్సీ అండ్ జానథన్ ఉంటారు. అండ్ జానథన్ కార్ లో చాలా వెపన్స్ కూడా దొరుకుతాయన్నమాట. సో దాని గురించి హాపర్ జానథన్ ని అడుగుతాడు ఇవన్నీ ఎందుకు తీసుకున్నావని. అండ్ తర్వాత జానథన్ డెమోగార్గన్ ఫోటో హాపర్ అండ్ జాయ్స్ కి చూపిస్తాడు. అండ్ ఆ మాన్స్టర్ నుంచి విల్ని కాపాడడానికి ఇదంతా చేశామని జానథన్ చెప్తాడు. అండ్ జానథన్ తన లైఫ్ రిస్క్ చేసి ఇదంతా చేస్తున్నందుకు జాయ్స్ తన మీద కోపడుతుంది. అండ్ ఆ టైంలో స్టేషన్ కి ఒక లేడీ అండ్ పిల్లాడు కంప్లైంట్ ఇవ్వడానికి వస్తారు. అండ్ ఆ పిల్లాడు మరెవరో కాదు, ఇందాక 11 తన పవర్స్ ఉపయోగించి ఒక పిల్లాడి చేయి విరగొట్టింది కదా, అతనే ఈ పిల్లాడు అనమాట. అప్పుడే హాపర్ అక్కడికి వచ్చి ఇదంతా ఎవరు చేశారని అడుగుతాడు. అప్పుడు ఆ పిల్లాడు చెప్తాడు, ఒక అమ్మాయి నన్ను గాయపరిచింది, తన నెత్తి మీద జుట్టు లేదు అండ్ తనకి ముక్కులోంచి రక్తం వస్తుంది అండ్ తను ఒక పిచ్చి పిల్లలాగా ఉంది అని చెప్తాడు. అండ్ తల మీద జుట్టు చాలా చిన్నగా ఉందని చెప్పగానే హాపర్ కి డౌట్ వస్తుంది. అండ్ ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరితో ఉందని అడుగుతాడు. ఇప్పుడు తను మైక్ అండ్ డస్టిన్ తో పాటు ఉందని ఆ పిల్లాడు చెప్తాడు. సో వెంటనే హాపర్, జానథన్, జాయ్స్ అండ్ నాన్సీ కలిసి మైక్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తారు. కానీ అక్కడ ఆల్రెడీ హాకిన్స్ ల్యాబ్ వాళ్ళు ఉంటారు. అండ్ మైక్ ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాడు, అతన్ని కాపాడడానికి మేము వచ్చామని మైక్ వాళ్ళ పేరెంట్స్ కి వీళ్ళు మాయ మాటలు చెప్తారు. అండ్ ఇల్లు మొత్తం చెక్ చేసి 11 కి సంబంధించిన వస్తువులని తీసుకుంటూ ఉంటారు. అండ్ ప్రెసెంట్ మైక్ ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ హాపర్ ఇదంతా చూసి నాన్సీ అక్కడికి వెళ్లకుండా ఆపుతాడు. అండ్ ఇప్పుడు మైక్ వాళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వాలని వీళ్ళు ఆలోచిస్తున్నప్పుడు జానథన్ కి ఒక ఐడియా వస్తుంది. తర్వాత వీళ్ళందరూ కలిసి జాయ్స్ ఇంటికి వెళ్తారు. అక్కడ విల్ కి సంబంధించిన వాకీ టాకీ ఉంటుంది. అండ్ వీళ్ళు ఆ వాకీ టాకీ ఉపయోగించి మైక్ వాళ్ళని కాంటాక్ట్ అవుతారు. అండ్ ప్రెసెంట్ మైక్ అండ్ అతని ఫ్రెండ్స్ ఎక్కడున్నారో లొకేషన్ తెలుసుకుంటారు. అండ్ తర్వాత హాకిన్స్ ల్యాబ్ వాళ్ళు కూడా ఆ పిల్లల్ని వెతుక్కుంటూ వీళ్ళున్న లొకేషన్ కి వచ్చేస్తారు. అప్పుడు ఆ పిల్లలు భయపడి దాక్కుంటారనమాట. అప్పుడు హాపర్ అక్కడికి వచ్చి ఆ ఏజెంట్స్ ని కొట్టి ఈ పిల్లల్ని కాపాడతాడు. అండ్ తర్వాత వీళ్ళందరూ జాయ్స్ ఇంట్లో కలుసుకుంటారు. అండ్ 11 తన పవర్స్ ఉపయోగించి విల్ ని కాంటాక్ట్ అవ్వగలదని ఈ పిల్లలు వీళ్ళందరికీ చెప్తారు. అండ్ తర్వాత వాకీ టాకీ యూజ్ చేసి విల్ ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు. కానీ ప్రీవియస్లీ 11 చాలా సార్లు పవర్స్ ఉపయోగించింది కాబట్టి ప్రెసెంట్ తను వీక్ గా ఉంటుంది అండ్ విల్ ని కాంటాక్ట్ అవ్వలేకపోతుంది. అండ్ కాసేపటి తర్వాత 11 బాత్రూమ్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ బాత్ టబ్ చూస్తుంది. సో అప్పుడు తనకి ఆ డెప్రివేషన్ ట్యాంక్ ఎక్స్పెరిమెంట్ గుర్తుకొస్తుంది. అండ్ అప్పుడు 11 వీళ్ళ దగ్గరకు వచ్చి నేను నీటిలో ఉన్నప్పుడు విల్ ని వెతకగలను అని చెప్తుంది. అండ్ ఆ ఎక్స్పెరిమెంట్ గురించి కూడా వాళ్ళకి చెప్తుంది. సో తర్వాత డస్టిన్ తన సైన్స్ టీచర్ అయిన క్లార్క్ కి ఫోన్ చేసి సెన్సరీ డెప్రివేషన్ ట్యాంక్ ఎలా తయారు చేయాలో చెప్పమని అడుగుతాడు. అండ్ ఆ టీచర్ చెప్పిందంతా నోట్ చేసుకుంటాడు. అండ్ ఆ డెప్రివేషన్ ట్యాంక్ తయారు చేయడానికి 1500 పౌండ్స్ ఉప్పు కావాలి అండ్ చాలా నీళ్లు కూడా కావాలని చెప్తాడు. సో అప్పుడు హాపర్ కి ఒక ఐడియా వస్తుంది. అండ్ వీళ్ళందరూ కలిసి స్కూల్ దగ్గరికి వెళ్తారు. అండ్ స్కూల్ లోపల డస్టిన్ అండ్ లూకస్ ఒక బేబీ పూల్ రెడీ చేస్తూ ఉంటారు. అండ్ హాపర్ అండ్ జానథన్ చాలా ఉప్పు బస్తాలు తీసుకొస్తారు. అండ్ తర్వాత వీళ్ళు ఆ బేబీ పూల్ ని నీటితో నింపి అందులో సరిపడా ఉప్పు వేసి అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకుని ఒక సెన్సరీ డెప్రివేషన్ ట్యాంక్ తయారు చేస్తారు. అండ్ తర్వాత 11 ఆ పూల్ లోకి దిగుతుంది అండ్ తన స్టేట్ ఆఫ్ మైండ్ వాయిడ్ లోకి పంపిస్తుంది. అండ్ 11 ఆ వాయిడ్ ద్వారా అప్ సైడ్ డౌన్ లో బార్బరాని వెతుకుతూ ఉంటుంది. అండ్ అప్పుడు తనకి ఆ చీకట్లో బార్బరా చనిపోయి కనిపిస్తుంది. అండ్ తన డెడ్ బాడీ చూసి 11 భయపడిపోతుంది. అండ్ బార్బరా ప్రాణాలతో లేదు అని చెప్తుంది. అండ్ అది విన్న నాన్సీ తన ఫ్రెండ్ చనిపోయిందని చాలా బాధపడుతుంది. అండ్ భయపడుతూ ఉన్న 11 ని జాయ్స్ ఓదారుస్తుంది. అండ్ విల్ ఎక్కడ ఉన్నాడో వెతకమని 11 కి చెప్తుంది. అండ్ తర్వాత 11 విల్ ని వెతుక్కుంటూ వెళ్తుంది. అప్పుడు తనకి బయర్స్ క్యాజిల్ కనిపిస్తుంది. ఇది రియల్ వరల్డ్ లో విల్ తన కోసం తయారు చేసుకున్న ఒక హైడింగ్ ప్లేస్ అనమాట. అండ్ ఇది అప్ సైడ్ డౌన్ లో కూడా ఉంటుంది. అండ్ విల్ ఆ మాన్స్టర్ నుంచి తప్పించుకొని ఈ బయర్స్ క్యాజిల్ లో దాక్కుని ఉంటాడు. అండ్ 11 ఆ క్యాజిల్ లోపలికి వెళ్లి విల్ ని చూస్తుంది. అండ్ విల్ చాలా వీక్ గా ఉంటాడు. అండ్ 11 విల్ దగ్గరికి వెళ్లి నిన్ను కాపాడడానికి మీ అమ్మ వస్తుంది, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్తుంది. అండ్ త్వరగా రమ్మని విల్ చెప్తూ ఉంటాడు. అండ్ ఆ మాటలు బయట వాకీ టాకీలో వీళ్ళందరికీ వినిపిస్తూ ఉంటాయి. అండ్ తర్వాత ఆ విజువల్స్ అన్ని మాయమైపోతాయి. అండ్ 11 కి చాలా డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. సో తను ఆ వైట్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అండ్ ఇంకోవైపు అప్ సైడ్ డౌన్ లో విల్ దాక్కుని ఉన్న బయర్స్ క్యాజిల్ దగ్గరికి డెమోగార్గన్ వచ్చి అటాక్ చేస్తుంది. అండ్ ఈ సీన్ ఇక్కడ సగమే చూపిస్తారు. అండ్ దీనికి కంటిన్యూషన్ సీజన్ 5 లో ఉండబోతుంది. సో ఈ సీన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. దీన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోవైపు స్కూల్లో హాపర్ అండ్ జాయ్స్ కలిసి ఆ హాకిన్స్ ల్యాబ్ లో ఉన్న అప్ సైడ్ డౌన్ గేట్ దగ్గరికి వెళ్దామని ఫిక్స్ అవుతారు. అండ్ ఇంకోవైపు నాన్సీ చాలా బాధపడుతూ కోపంగా ఉంటుంది. అండ్ ఎలాగైనా సరే బార్బరా చావుకి కారణమైన ఆ మాన్స్టర్ ని చంపేసి పగ తీర్చుకోవాలి అనుకుంటుంది. అండ్ జానథన్ కూడా తనకి హెల్ప్ చేయాలి అనుకుంటాడు. సో తర్వాత వీళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్లి వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్న వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ మొత్తం తీసుకొచ్చేస్తారు. అండ్ స్కూల్లో ఈ పిల్లలందరూ ఉన్నారు కదా, అక్కడ 11 తో మైక్ మాట్లాడుతూ ఉంటాడు. అండ్ తర్వాత అతను 11 కి ముద్దు పెట్టేస్తాడు. సో 11 ని మైక్ బాగా ఇష్టపడుతున్నాడు అని మనకి ఇక్కడ తెలుస్తుంది. అండ్ ఇంకో పక్క హాపర్ అండ్
అండ్ జాయ్స్ హాకిన్స్ ల్యాబ్ దగ్గరికి వెళ్తారు. కానీ అక్కడ సెక్యూరిటీ చాలా టైట్ గా ఉంటుంది. సో వాళ్ళు వీళ్ళని పట్టుకుంటారు. అండ్ తర్వాత డాక్టర్ మార్టిన్ జాయ్స్ దగ్గరకు వస్తాడు. అండ్ ఈ ప్రపంచాన్ని వాళ్ళు కాపాడడానికి ట్రై చేస్తున్నారు అని చెప్తాడు. అండ్ వీళ్ళని కాపాడతాం అండ్ 11 ఎక్కడుందో చెప్పు అని కూడా అడుగుతాడు. కానీ జాయ్స్ వాళ్ళని నమ్మదు అండ్ వాళ్ళకి ఏం చెప్పదు. ఎందుకంటే వీల్ చనిపోయాడు అని వాళ్ళు ఫేక్ డెత్ క్రియేట్ చేశారు అని జాయ్స్ కి తెలుసు. అండ్ ఆ ఫేక్ డెత్ గురించి డాక్టర్ మార్టిన్ మీద కూడా తను అరుస్తుంది. అండ్ తర్వాత డాక్టర్ మార్టిన్ హాపర్ దగ్గరికి వెళ్తాడు. అండ్ మీకేం కావాలి అని అడుగుతాడు. అప్పుడు హాపర్ చెప్తాడు, నన్ను జాయ్స్ ని అప్సైడ్ డౌన్ లోకి పంపించండి, మేము వీల్ని వెతుక్కొని తీసుకొచ్చుకుంటాం. అండ్ తర్వాత జరిగిందంతా మేము మర్చిపోతాం అండ్ హాకిన్స్ ల్యాబ్ కి సంబంధించిన సీక్రెట్స్ కూడా బయట పెట్టమని హాపర్ చెప్తాడు. అప్పుడు డాక్టర్ మార్టిన్ హాపర్ తో ఒక డీల్ చేసుకుంటాడు. నువ్వు మాకు 11 ఎక్కడుందో చెప్తే మేము మిమ్మల్ని అప్సైడ్ డౌన్ లోకి పంపిస్తామని డాక్టర్ మార్టిన్ ఒక డీల్ చేసుకుంటాడు. అండ్ హాపర్ కూడా దానికి ఒప్పుకుంటాడు. అండ్ హాపర్ ఈ డీల్ గురించి జాయ్స్ కి కూడా చెప్తాడు అనమాట. మనకి వీల్ దొరికిన తర్వాత మనం ఇక్కడ నుంచి సేఫ్ గా బయటికి వెళ్ళిపోతాం. అండ్ తర్వాత వీళ్ళ సీక్రెట్స్ ఎవరికి చెప్పకూడదు అని హాపర్ జాయ్స్ దగ్గర మాట తీసుకుంటాడు. అండ్ తర్వాత వీళ్ళిద్దరికి సేఫ్టీ సూట్ వేసి అప్సైడ్ డౌన్ లోకి పంపిస్తారు. అండ్ వీళ్ళిద్దరూ వీల్ని వెతుక్కుంటూ వెళ్తారు. అండ్ వీళ్ళిద్దరూ అప్సైడ్ డౌన్ లో చనిపోతారని డాక్టర్ మార్టిన్ అనుకుంటాడు. అండ్ 11 ని పట్టుకోవడానికి తన టీమ్ తో కలిసి స్కూల్ వైపు బయలుదేరతాడు. ఎందుకంటే వీళ్ళు చేసుకున్న డీల్ ప్రకారం ప్రెసెంట్ 11 స్కూల్లో ఉందని హాపర్ డాక్టర్ మార్టిన్ కి చెప్తాడు. అండ్ ఇంకోవైపు జానథన్ అండ్ నాన్సీ ఆ మాన్స్టర్ ని పట్టుకోవడానికి జాయ్స్ ఇంట్లో మొత్తం ట్రాప్స్ బిగిస్తారు. అండ్ వీళ్ళిద్దరూ హ్యాండ్ కట్ చేసుకుంటారు. అండ్ ఆ రక్తపు వాసనకి డెమోగార్గన్ వస్తుందని వీళ్ళిద్దరూ వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకో పక్క స్టీవ్ తను చేసిన తప్పు తెలుసుకుంటాడు. అండ్ జానథన్ కి సారీ చెప్దామని జాయ్స్ ఇంటి దగ్గరికి వస్తాడు. అండ్ అక్కడికి వెళ్ళి చూస్తే లోపల నాన్సీ ఉంటుంది. అండ్ తన చేతికి కట్టు ఉంటుంది. సో అక్కడ ఏం జరుగుతుందో మొత్తం తెలుసుకోవడానికి స్టీవ్ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ మొత్తం ట్రాప్స్ బిగించి ఉంటాయి. అండ్ అవన్నీ చూసి స్టీవ్ ఇంకా భయపడిపోతాడు. అండ్ అసలు అక్కడ ఏం జరుగుతుందో చెప్పమని అడుగుతాడు. అండ్ నాన్సీ అతని మీద గన్ గురిపెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తుంది. అండ్ ఇంతలో అక్కడ ఉన్న లైట్స్ అన్ని బ్లింక్ అవుతాయి. అండ్ రూఫ్ మీద నుంచి ఒక పోర్టల్ ఓపెన్ చేసుకుని ఒక డెమోగార్గన్ బయటకు వస్తుంది. అండ్ దాన్ని చూసి భయపడి వీళ్ళు ముగ్గురు ఒక రూమ్ లోకి వెళ్ళి దాక్కుంటారు. అండ్ అది వస్తుందేమో అని వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ లైట్స్ బ్లింక్ అవ్వడం ఆగిపోతుంది. అండ్ ఆ డెమోగార్గన్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ వీళ్ళు బయటకు వచ్చి చూస్తే ఆ డెమోగార్గన్ అక్కడ లేదు. అండ్ అది ట్రాప్ లో కూడా ఇరుక్కోలేదు. అండ్ నాన్సీ స్టీవ్ దగ్గరికి వెళ్ళి నేను ఇప్పుడు నీకు ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయలేను, నువ్వు నీ ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తుంది. సో స్టీవ్ చాలా భయపడిపోయి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. అండ్ ఆ లైట్స్ మళ్ళీ బ్లింక్ అవ్వడం చూస్తాడు. అండ్ లోపల ఆ లైట్స్ అన్ని మళ్ళీ బ్లింక్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ డెమోగార్గన్ కూడా మళ్ళీ వచ్చేస్తుంది. అండ్ ఆ డెమోగార్గన్ జానథన్ మీద అటాక్ చేస్తున్నప్పుడు నాన్సీ దాన్ని షూట్ చేస్తుంది. అప్పుడు అది నాన్సీ వైపు వస్తూ ఉంటుంది. అండ్ నాన్సీ గన్ లో బుల్లెట్స్ కూడా అయిపోతాయి. అండ్ ఇంతలో స్టీవ్ మధ్యలోకి వచ్చి బేస్బాల్ బ్యాట్ తీసుకుని ఆ డెమోగార్గన్ ని సావగొడతాడు. అండ్ ఇక్కడ నుంచి ఈ క్యారెక్టర్ యొక్క డెవలప్మెంట్ మామూలుగా ఉండదు, మీరు పక్కా ఫ్యాన్ అయిపోతారు. అండ్ స్టీవ్ ఆ డెమోగార్గన్ ని కొట్టినప్పుడు అది ఒక ట్రాప్ లో ఇరుక్కుంటుంది. అప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి ఆ డెమోగార్గన్ ని కాల్ చేస్తారు. కానీ ఆ డెమోగార్గన్ ఒక పోర్టల్ ఓపెన్ చేసుకుని అప్సైడ్ డౌన్ డైమెన్షన్ లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఇంకో పక్క అప్సైడ్ డౌన్ లోపల హాపర్ అండ్ జాయ్స్ వీల్ని చాలా సేపటి వరకు వెతుకుతారు. అండ్ ఫైనల్లీ వాళ్ళకి వీల్ దొరుకుతాడు. కానీ అతను చాలా దారుణమైన సిచ్యువేషన్ లో ఉంటాడు. అతని నోట్లోకి ఒక మాన్స్టర్ రూట్ వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ మొత్తానికి అతన్ని బయటికి తీస్తారు. కానీ అతని ఊపిరి ఆగిపోతుంది. అప్పుడు హాపర్ అతనికి సిపిఆర్ చేసి అతన్ని మళ్ళీ కాపాడతాడు. అండ్ ఆ టైంలో హాపర్ కి తన పాస్ట్ గుర్తుకొస్తుంది. తన కూతురికి క్యాన్సర్ ఉంటుందన్నమాట. అండ్ తనకు కూడా ఇలా సిపిఆర్ చేస్తున్నప్పుడు తను చనిపోతుంది. సో తన కూతురిని ఎలాగో కాపాడుకోలేకపోయాడు, అట్లీస్ట్ విల్ నైనా కాపాడాడు అని హాపర్ కొంచెం మంచిగా ఫీల్ అవుతాడు. అండ్ ఇంకోవైపు మార్టిన్ అండ్ అతని టీం 11 ని పట్టుకోవడానికి స్కూల్ దగ్గరికి వెళ్తారు. అండ్ మైక్, డస్టిన్, లూకస్ 11 ని తీసుకుని అక్కడ నుంచి పారిపోవడానికి ట్రై చేస్తారు. కానీ ఆ గార్డ్స్ వీళ్ళ దగ్గరకు వచ్చేస్తారన్నమాట. అప్పుడు 11 తన పవర్స్ ఉపయోగించి ఆ గార్డ్స్ అందరినీ చంపేస్తుంది. దానివల్ల 11 చాలా వీక్ అయిపోయి కింద పడిపోతుంది. అప్పుడు మార్టిన్ ఇంకొంతమంది గార్డ్స్ తో అక్కడికి వచ్చి ఆ పిల్లల్ని పట్టుకుంటాడు. అండ్ 11 దగ్గరికి వెళ్ళి మళ్ళీ నిన్ను ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను అని చెప్తాడు. కానీ ఇంతలో ఆ గార్డ్స్ యొక్క రక్తపు వాసనకి ఒక డెమోగార్గన్ ఒక పోర్టల్ ఓపెన్ చేసుకుని వచ్చేస్తుంది. అప్పుడు ఈ పిల్లలు 11 ని తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అండ్ ఆ డెమోగార్గన్ అక్కడున్న గార్డ్స్ మీద అటాక్ చేస్తుంది. అండ్ డాక్టర్ మార్టిన్ మీద కూడా అటాక్ చేస్తుంది. అండ్ తర్వాత ఈ పిల్లలు ఒక క్లాస్ రూమ్ లో దాక్కుంటారు. కానీ ఆ డెమోగార్గన్ ఆ క్లాస్ రూమ్ లోకి వచ్చేస్తుంది. అండ్ అది వీళ్ళ మీదకి వస్తున్నప్పుడు లూకస్ దాన్ని రాళ్లతో కొట్టి ఆపడానికి ట్రై చేస్తాడు. అండ్ తర్వాత 11 లేచి తన పవర్స్ తో ఆ డెమోగార్గన్ ని ఆపేస్తుంది. అండ్ తర్వాత తన ఫుల్ పవర్స్ ఉపయోగించి ఆ డెమోగార్గన్ ని అంతం చేస్తుంది. అండ్ తర్వాత తను కూడా మాయమైపోతుంది. అండ్ 11 కూడా చనిపోయింది అనుకుని మైక్ చాలా బాధపడతాడు. అండ్ తర్వాత విల్ హాస్పిటల్లో ఉన్నట్టు చూపిస్తారు. అండ్ అక్కడ మైక్ ఫ్యామిలీ మొత్తం ఉంటారు. హాపర్, స్టీవ్, లూకస్, డస్టిన్ వీళ్ళందరూ ఉంటారు. అండ్ విల్ స్పృహలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ముగ్గురు వెంటనే అతని దగ్గరికి వెళ్తారు. అండ్ జరిగిన అన్ని విషయాలు అతనితో షేర్ చేసుకుంటారు. అండ్ ఒక సూపర్ పవర్స్ ఉన్న అమ్మాయి తనని కాపాడడానికి సహాయం చేసిందని కూడా చెప్పుకుంటారు. అండ్ తర్వాత 1 మంత్ టైం జంప్ చూపిస్తారు. ప్రెసెంట్ క్రిస్మస్ జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ పిల్లలందరూ కలిసి డంజన్స్ అండ్ డ్రాగన్స్ గేమ్ ఆడుకుంటూ ఉంటారు. అండ్ ఈసారి విల్ ని తీసుకెళ్ళడానికి జానథన్ అక్కడికి వస్తాడు. అప్పుడు నాన్సీ అతనికి ఒక కెమెరా గిఫ్ట్ ఇస్తుంది. ఎందుకంటే ప్రీవియస్లీ స్టీవ్ అతని కెమెరా పగలగొట్టాడు కాబట్టి. అండ్ తను స్టీవ్ తో మళ్ళీ తన రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తుంది. అండ్ ఇంకో పక్క హాపర్ స్టేషన్ కి వెళ్తాడు. అక్కడ సెలబ్రేషన్ జరుగుతూ ఉంటుంది. అండ్ హాపర్ అక్కడ వర్ఫుల్స్ అనే కేక్స్ తీసుకుంటాడు.
అండ్ తర్వాత అడవిలోకి వెళ్ళి ఒక బాక్స్ లోపల ఆ కేక్స్ పెడతాడు. ఎందుకంటే ఆ కేక్స్ అనేవి 11కి చాలా ఇష్టం అనమాట. అండ్ 11 ఇంకా బ్రతికే ఉందని హాపర్ భావిస్తూ ఉంటాడు. సో అందుకే తన కోసం ఆ కేక్స్ అక్కడ పెడుతూ ఉంటాడు. అండ్ అది ఎందుకు ఏంటి ఎలా అనేది మనకి సీజన్ 2లో తెలుస్తుంది. అండ్ ఇంకోవైపు జాయ్స్ ఇంట్లో విల్ వచ్చిన తర్వాత అందరూ హ్యాపీగా ఉంటారు. అండ్ విల్ తన హ్యాండ్ వాష్ చేసుకుందామని బాత్రూమ్ లోకి వెళ్ళినప్పుడు అతనికి దగ్గు వస్తుంది. అండ్ అతని నోట్లోంచి ఒక పెద్ద పురుగు బయటకు వస్తుంది. అండ్ తర్వాత విల్ కి అప్ సైడ్ డౌన్ విజన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో అతను చాలా భయపడుతూ ఉంటాడు. బట్ అతనికి ఏం కాలేదు అన్నట్టు తన ఫ్యామిలీ దగ్గర బిహేవ్ చేస్తూ ఉంటాడు. అండ్ అక్కడితో సీజన్ 1 ఎండ్ అయిపోతుంది. అండ్ ఇది గైస్ వీడియో. ఐ హోప్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ తర్వాత స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 2 వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. బాయ్ బాయ్.